నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. జొన్నలగడ్డ లలితాదేవి గారు రచించిన వసుమతి అనే ఒక చక్కటి కథను వినేద్దామండి. కథ మొదలు పెడదామా? కోర్ట్ హాల్ అంతా కిటకిటలాడిపోతోంది. బోనులో నుంచున్నది 19 ఏళ్ల అందాల సుందరి. ఆమె వ్యభిచార నేరం కింద కోర్టుకు హాజరుపరచబడింది. అందరూ ఆమె కేసి చూస్తూనే ఉన్నారు. కొందరి కళ్ళలో ఉత్కంఠ, మరికొందరి కళ్ళలో ఏహ్యత, ఇంకొందరి కళ్ళలో ఆకలి. ఇలా రకరకాల మనుషులు, రకరకాల మనస్తత్వాల ప్రతిబింబమంతా వారి వారి కళ్ళలోనే ప్రతిఫలిస్తోంది. ఇంతలో జడ్జిగారి రాక సవ్వడి విని హాల్ అంతా నిశ్శబ్దమైపోయింది. అంతా సర్దుకుని ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ కళ్ళజోడు సవరించుకుంటూ క్రాస్ ఎగ్జామిన్ ప్రారంభించాడు. అమ్మాయి, నీ పేరు? వసుమతి. మీ నాన్నగారి పేరు? రమేష్ చంద్ర. మీ అమ్మగారి పేరు? లవంగలత. ఆ పేరు వింటూనే ఉలిక్కిపడ్డాడు లాయర్. క్షణంలో నుదురంతా చెమటతో తడిసిపోయింది. మెల్లగా కర్చీఫ్తో అద్దుకుని, నువ్వేం చదువుతున్నావు? ఇక్కడ కాలేజీలో ఫైనల్ BA చదువుతున్నాను. నీ వయసు ఎంత? 19వ సంవత్సరం. మొన్న జనవరి 2వ తేదీకి వచ్చింది. నువ్వు చదువుకుంటున్న మరో 2 నెలల్లో డిగ్రీ పుచ్చుకోబోతున్న గ్రాడ్యుయేట్వి. నీకు వ్యభిచారం నేరమని తెలీదా? సూటిగా ప్రశ్నించాడు ప్రాసిక్యూటర్. ఆ మాట వింటూ నిశితంగా ఆయన కళ్ళలోకి చూసింది వసుమతి. తెలుసు, నాకే కాదు, ఈ లోకంలో చాలామందికి తాము చేస్తున్న పనులలోని తప్పు ఒప్పులు బాగా తెలుసు. తెలిసి చేస్తూ ఉంటారు. కొందరు ఏం జరుగుతుందో చూద్దాం అన్నట్లు దిలాసాగా చేస్తారు. మరికొందరు పరిస్థితుల ప్రభావానికి లొంగి చేస్తారు. మరికొందరు పూర్తిగా అయిష్టమైన తప్పనిసరి మనసు శిలాసదృశంగా మార్చుకుంటూ చేస్తారు. ఏది ఎలా అయి చేసినా నేరం నేరమే, అది కాదనను, నిర్భయంగా జవాబిచ్చింది వసుమతి. దానికి వెంటనే జవాబివ్వలేకపోయాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఒక క్షణం ఆమెనే తదేక దృష్టితో చూసి, నువ్వు చూడబోతే చాలా తెలివైన దానిలా కనిపిస్తున్నావు. విద్యా విజ్ఞానాలను మూసబోసుకున్న నీలాంటి సౌందర్యవతి ప్రవర్తించవలసిన వైఖరి కాదిది. నువ్వు ఏ పరిస్థితికి లొంగి ఈ విధంగా పతనమై కోర్టు పాలయ్యావు? నువ్వు ఏం చెప్పదలుచుకున్నావో చెప్పు. ఆ మాటకి ఒక్కసారి అందరికేసి కలే చూసి ప్రాసిక్యూటర్ గారికేసి తిరిగి మెల్లిగా జవాబిచ్చింది. మనిషికి తెలివితేటలు, విజ్ఞానం ఒక్కటే సరిపోవు. ఆవగింజలో 66వ వంతైనా ఆ మనిషి చుట్టూ ఉన్న వాతావరణంలోని వ్యక్తులకి అవగాహన, సానుభూతి, సహృదయత ఉండాలి. అవి లేనప్పుడు ఎవరెలా పోతే మనకేం అనే పట్టని ధోరణి అయినా ఉండాలి. ఇవేవీ లేకుండా మనిషి జీవితంలోని ఎదురు దెబ్బలకి హేళన చేస్తూ, ఆ జీవి మనుగడని క్షణక్షణము నరకం కింద మార్చివేస్తూ అవమానాలు పాలు చేసే అధికారం ఎవరికీ లేదు. అటువంటి వ్యక్తులలో మార్పులు రానంతకాలం మీరిలా పతితలయ్యారంటూ ఆడపిల్లల్ని బోనులోకి ఎక్కించడం అనేది దారుణమైన విషయం. వసుమతి మాటకు, చూడు వసుమతి, చట్టాన్ని, న్యాయస్థానాన్ని గురించి విమర్శించే మనస్తత్వం నేరస్తులు విరమించుకోవాలి. అలా పనికిమాలిన కామెంట్ల వల్ల ఏదో తప్పును దాచుకోవాలని ప్రయత్నిస్తున్నట్లుంటుందే కానీ నీతికి తల ఒగ్గుతున్నట్లు ఉండదు. ఆ మాటకు చివ్వున తల ఎత్తింది వసుమతి. నీతి ఎవరి దగ్గరుందండి? ఈ నీతి ఈ న్యాయస్థానాలలో ఉందా? నీతి న్యాయ విచారణ చేసే మీలో ఉందా? తీర్పు చెప్పే ధర్మమూర్తులలో ఉందా? మీరంతా మేము ఏనాడు ఏ విషయంలోనూ ఇంతవరకు ఒక్కటి కూడా అవినీతి పని చేయలేదని గుండెల మీద చేయి వేసుకుని చెప్పండి. మీలాంటి పుణ్యమూర్తుల పాదాలు కడిగి ఆ నీళ్లు నెత్తిన చల్లుకుంటాను. నా పాపం సగం ఇక్కడే పోగొట్టుకుని సద్వర్తురానిలవుతాను. ధైర్యంగా అడిగిన వసుమతి ప్రశ్నకు కోపం వచ్చేసింది ప్రాసిక్యూటర్కు. చెప్పమన్నాను కదా అని నీ ఇష్టం వచ్చినట్లు పేలి పెద్దల్ని అగౌరవపరచుకు. నేరస్తురాలివి నువ్వు. నీకు సంబంధించిన విషయాలనే ప్రస్తావించు. తలతిక్క మాటలతో టైం వేస్ట్ చేయకు తీక్షణంగా అన్నాడు. ఐఎమ్ సారీ, ఒక్క చిన్న మాటకే అంత పౌరుషం వచ్చేసింది. ఇంతమందిలో నన్ను బోనులో నిలబెట్టి మీరు వ్యభిచారి, పతిత అంటూ 10 మందికి చెబుతున్నట్లు క్రాస్ ఎగ్జామిన్ చేస్తున్నారు. మరి నా గుండెలు ఎంత మండిపోతున్నాయో మీరు ఊహించగలరా? పుడుతూనే నేను వ్యభిచారిగా పుట్టానా, లేక వ్యభిచారికి కూతురిగా జన్మించానా? కనుకొలకల్లోని 2 కన్నీటి బొట్లను చూసి లాయర్ క్షణం విచలితుడయ్యాడు. నేరస్తులను విచారించటం నా కర్తవ్యం, నెమ్మదిగా అన్నాడు.
నిజమే, మీలాగా ప్రతివారు కర్తవ్యాన్ని బాధ్యతను గుర్తుపెట్టుకుంటే నేను ఈనాడిలా ముద్దాయిగా మీ ముందు నిలబడేదాన్ని కాదు. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? మా నాన్నగారు లేరు. అంటే చనిపోయారా? అది కూడా నాకు తెలీదు. ఆయన నేను ఏడాది పాపగా ఉండగా వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆయన ఏమైనది నాకు తెలీదు. నా కన్న తండ్రి కోసం కళ్ళు 10,000 చేసుకుని నిరంతరం అన్వేషిస్తున్న బిడ్డను నేను చెబుతూ ఆగింది వసుమతి. ఆయన ఎక్కడికి వెళ్ళారో మీ అమ్మగారు చెప్పలేదా? చెప్పింది. అమ్మా, మీ నాన్నగారి పేరు రమేష్ చంద్ర. వారి దేశం లా చదవడానికే వచ్చారు. చదివారు, నన్ను పెళ్లి చేసుకున్నారు, నిన్ను కన్నారు. నువ్వు పుట్టాక ఆయనకి ఆయన భారతదేశం గుర్తొచ్చింది. అంతే, వెళ్ళిపోయారు అంటూ వలవలా ఏడ్చింది మా అమ్మ. పబ్లిక్ ప్రాసిక్యూటర్ రమేష్ చంద్రకి పైన ఆకాశం, కింద భూమి తలకిందులైపోతున్నట్లు, పాతాళంలోకి పెద్ద దారి ఏర్పడి తనందులోకి కూరుకుపోతున్నట్లు ఫీల్ అయ్యాడు. మీ అమ్మ ఈ దేశం యువతి కాదా? కంఠం పెగిల్చుకుని అడిగారు లాయర్. భారతదేశంలో పుట్టిన బ్రిటిష్ రాజ్యంలో స్థిరపడి పౌరసత్వం పొందిన 16 తెలుగు యువతి. అంతే, కళ్ళు గిర్రున తిరిగి పడిపోయాడు రమేష్ చంద్ర. వెంటనే కేసు మర్నాటికి వాయిదా పడింది. ఏమైంది ఏమైంది అంటూ అంతా చుట్టుముట్టారు ఆత్రంగా. కోర్టు జవాను తెచ్చిన కాసిని నీళ్లు ముఖాన చల్లాడు అతని తోటి సీనియర్ లాయర్ శ్రీరామ్. ఖైదులోకి తిరిగి వెళ్లబోతూ వసుమతి కానిస్టేబుల్ని, ఆ పడిపోయిన లాయర్ గారి పేరేమిటి అని అడిగింది మెల్లగా. ఆయన పేరు రమేష్ చంద్ర. ఆ పేరు వింటూనే బాంబు పేలినట్లు అదిరిపోయింది వసుమతి. కొద్ది క్షణాల క్రితం ఏ విధంగా స్టన్ అయి రమేష్ చంద్ర పడిపోయాడో అదే పరిస్థితిలో పడింది వసుమతి. అతి కష్టం మీద నిలదొక్కుని, ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి, వారిని చూసొస్తాను అంది దీనంగా. టైం అయిపోయిందమ్మా అన్నాడు దబాయింపుగా. ఒక్క క్షణం చాలు, ఊరికే చూసొస్తాను అంది బ్రతిమాలుతూ. అంటూనే అటు కేసి నడుస్తుంటే సణుగుతూ అనుసరించాడు కానిస్టేబుల్. లాయర్ శ్రీరామ్ చల్లిన నీళ్లకి కాస్త తెలివి తెచ్చుకున్న ప్రాసిక్యూటర్ రమేష్ చంద్ర చుట్టూ కలియ చూశాడు. అందరూ ఆందోళనగా తన కేసి చూడటం గమనించినా అతని కళ్ళు ఎవరికోసమో వెతుకుతున్నట్లున్నాయి. అలా ఆశగా చూస్తున్న అతని కళ్ళకి నీళ్లు నిండిన కళ్ళతో జాలిగా చూస్తున్న వసుమతి కనిపించింది. అతనామెను శాంతం తనివి తీరా చూడనేలేదు. రామ్మా అంటూ అదిలిస్తూ తీసుకువెళ్ళిపోతున్న కానిస్టేబుల్ని చూసేసరికి అతని ఆగ్రహం మిన్నుముట్టినా తమాయించుకున్నాడు. వెళ్ళిపోతున్న వసుమతి కేసి దృష్టి నిలిపాడు. వెళుతూ ఒక్కసారి వెనుతిరిగి చూసింది. ఆ చూపులోని దైన్యానికి నిలువెల్లా కదిలిపోయాడు రమేష్ చంద్ర. పరిగెత్తుకుంటూ వెళ్ళి తన కూతుర్ని ఒక్కసారి దగ్గరకు తీసుకోవాలని తపనపడ్డాడు. కానీ సంఘం, హోదా, డబ్బు, గౌరవం, పరువు, ప్రతిష్ట అన్నీ అతని నోరు నొక్కేశాయి. తోటి లాయర్ల సహాయంతో మెల్లగా నడుస్తూ కారు దాకా వచ్చి రమేష్ చంద్ర కానిస్టేబుల్స్ మధ్య మెల్లగా నడుస్తూ వ్యాన్ దాకా వచ్చి ఇంపాలా కారెక్కబోతున్న తండ్రి కేసి చూసింది వసుమతి. కారెక్కబోతూ పోలీసు వ్యాన్ కేసి చూశాడు రమేష్ చంద్ర. క్షణం ఇద్దరి కళ్ళు బాధగా కలుసుకున్నాయి. మరు నిమిషంలో కారెక్కి తలుపేసుకున్నాడు లాయర్. వసుమతిని వ్యాన్ ఎక్కించి తలుపు వేశాడు పోలీస్. ఇంఫాలా ఖరీదైన బిల్డింగ్ వైపు బయలుదేరింది. కోర్టుకు ఎడమ పక్క నుంచి పోలీస్ వ్యాన్ ఖైదీల వార్డుకు బయలుదేరింది. కోర్టుకు కుడివైపు రోడ్డు మీద నుంచి క్షణంలో కారు అటు మలుపుకు తిరిగిపోయింది. పోలీస్ వ్యాన్ ఇటు మలుపుకు తిరిగిపోయింది. వారి జీవితాల్లాగే అభిముఖంగా సాగిపోయాయి. వ్యాన్ దిగి 4 గోడల మధ్య బందికానాలోకి వెళ్ళిపోయింది వసుమతి. కారు దిగి లోపలికి వచ్చేసరికి పట్టుచీర సవరించుకుంటూ ఎదురుపడింది భారీ సూర్యకాంతం. అలా ఉన్నారేం అంది పలకరింపుగా. ఏమీ లేదులే, ఎక్కడికో బయలుదేరావుగా, వెళ్ళు అన్నాడు గదిలోకి పోబోతూ రమేష్ చంద్ర. పక్క సందులో శివమ్మగారమ్మాయి ప్రసవించింది, చూసొద్దామని అంటూ జవాబు చెప్తూ కాఫీ తెమ్మని వంటావిడికి చెప్పింది అని కార్ డోర్ తెరిచి లోపల కూర్చుని పోనీ అంది. డ్రైవర్ పక్క సందు దారి పట్టాడు. రమేష్ చంద్ర గదిలోకి వెళ్ళబోతూ వెంకమ్మ కాఫీ తీసుకురా అంటూ గట్టిగా చెప్పి గదిలోకి వెళ్ళి టై కోట్ విప్పి స్టాండ్ మీద పడేశాడు. కాఫీ తీసుకొచ్చింది వంటామె. ఒక్క గుక్కలో తాగి కప్పిచ్చేసి నన్ను రాత్రి 9 గంటల దాకా లేపొద్దని అందరూ వచ్చాక చెప్పు అంటూ
వెంకమ్మ వెళ్ళిపోగానే గది తలుపు లోపల గడియ వేసుకుని మంచం మీద వాలిపోయాడు. అంతవరకు ఆనకట్టలు కడుతూ వచ్చిన ఆవేదనారవం ఒక్కసారిగా కట్ట తెగి ఊరి మీద పడ్డట్టయింది. ఈరోజు ఎంతటి దుర్దినం! ఇలాంటి స్థితి ఏ తండ్రి జీవితానికి వద్దు. ఏ కన్నతండ్రి ఎదుట కన్నకూతురు వ్యభిచారిణిగా నేరస్తురాలిగా నిలబడే పరిస్థితి రానీయకుండా కాపాడు భగవాన్ అంటూ వణికే చేతులెత్తి కనపడని దేవుడికి నమస్కరించాడు. ఎక్కడుందండి నీతి? న్యాయ విచారణ చేసే మీలో ఉందా? తీర్పు చెప్పే పెద్దల్లో ఉందా? ఇంతవరకు మీరే అవినీతి పని చేయలేదని గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పండి. వసుమతి మాటలు చెవిలో మారుమోగుతుంటే భరించలేక చెవులు మూసుకున్నాడు రమేష్ చంద్ర. పరిస్థితులకు లొంగి కొందరు తప్పులు చేస్తారు, తప్పనిసరై మరికొందరు మనసు చెప్పుకుంటూ మరికొందరు తప్పులు చేస్తారు. శభాష్! ఎంత చక్కగా చెప్పావు తల్లి. పిన్న వయసులో ఎంతటి నగ్న సత్యాన్ని వెల్లడించావు. నా కన్నతండ్రిని చూడాలని కళ్ళని 10,000 చేసుకుని వెతుకుతున్న అన్వేషిని నేను. ఆ మాట గుర్తురాగానే కళ్ళలో కన్నీరు ఉబికి వచ్చింది. నీ తండ్రిని చూడాలన్న ఆవేదన నీలో ఎంతుందో అంతకు 1,000,000 రెట్లు నిన్ను చూసి నేను రంపపు కోతను అనుభవిస్తున్నానమ్మా అనుకున్నాడు కన్నీరు స్రవిస్తుండగా. ఆ కన్నీటి పొరల మధ్య జగదేక సుందరి వంటి లవంగత కదిలి మాయమైంది. చివరికి నన్ను నా బిడ్డను మీరు అన్యాయమే చేశారు అంటూ న్యాయమూర్తి అయిన తననే నిలిపివేస్తున్నట్లు భావించి వణికిపోయాడు. తల బద్దల ఎంత పోటొస్తోంది. అయినా ఆలోచనలు ఆగటం లేదు. ఆ ఆలోచనల మధ్య అతని హృదయం 2 దశాబ్దాల వెనక్కి వెళ్ళిపోయింది. మా అబ్బాయిని లండన్ పంపించి గొప్ప లాయర్ని చేయాలనుకుంటున్నానండి అంటూ చుట్టపక్క గుప్పుమని వదులుతూ గర్వంగా నలుగురి మధ్య ప్రకటించాడు పరశురామయ్య. మంచిదేనండి, మీ అబ్బాయి చాలా తెలివైనవాడు, చురుకైనవాడు. ఇలాంటి చాకులాంటి కుర్రాళ్ళు పెద్ద చదువులు చదివి పేరు ప్రఖ్యాతలు పొందడం మనందరికీ గర్వకారణం. తప్పకుండా చదివించండి అంటూ ప్రోత్సాహపరిచారంతా. ఇది విన్న జగన్నాథం ఆగమేఘాల మీద వచ్చేశాడు కూతుర్ని తీసుకుని. అతను వచ్చేసరికి రమేష్ చంద్ర ఇంట్లో లేడు, లైబ్రరీకి వెళ్ళాడు. రా అన్నయ్య అంటూ ఆప్యాయంగా ఆహ్వానించింది రాజ్యలక్ష్మి. వస్తున్నాను తల్లి, ఆడపిల్లల్ని కన్నాక రాక తప్పుతుందా అన్నాడు నవ్వుతూ జగన్నాథం. ఆడపిల్లను కన్నాను కదా అన్న మాట గుర్తుంది కనుక ఇప్పటికైనా నీకు మా ఇల్లు కనిపించింది, లేకపోతే ఎన్నడన్నా మా గుమ్మం తొక్కావా అంటూ మందహాసం చేసింది రాజ్యలక్ష్మి. రావే, కాళ్ళు కడుక్కోండి అన్నయ్య, కాఫీ తెస్తాను అంటూ మర్యాదల్లో మునిగిపోయింది. ఇంకా బావ రాలేదా అత్తయ్య అని అడిగింది సూర్యకాంతం. రాలేదు, వాడిప్పుడే ఇల్లు చేరితే తుఫాన్ వచ్చేస్తుంది. రాత్రి 9ంటికి వస్తే అక్కడికి సంబరమే అంది నవ్వుతూ. అందాక ఏం చేస్తాడత్తా? ఏముంది, ఏవో పుస్తకాలు చదువుకుంటూ అక్కడక్కడ కాలక్షేపం చేస్తాడు అంటూ జవాబిచ్చి కాఫీలు అందించింది రాజ్యలక్ష్మి. అవి తాగి తల రేగినట్లు తోచి జడగంటలు విప్పదీసి జడ వేసుకోసాగింది సూర్యకాంతం. బావెన్నింటికి వస్తాడే లక్ష్మి అని అడిగాడు జగన్నాథం. ఇంకో అరగంటలో వచ్చేస్తారు అంటూ కూరల బుట్ట తీసి కూరలు ఏమేమి ఉన్నాయో చూడసాగింది రాజ్యలక్ష్మి. పరశురామయ్యకి 4-5 సంతానం కలిగిన చివరికి దక్కింది ఒక్క రమేష్ చంద్ర మట్టుకే. రమేష్ చంద్ర జన్మించాక పూర్వం కలకత్తాలో ఉండేవాడు పరశురామయ్య. ఒక గొప్పింటి అబ్బాయి అతనికి ప్రాణ స్నేహితుడు. కలకత్తాలో జూట్ మిల్ పెట్టదలిచి ఎవరి మీద నమ్మకం లేని అతడు పరశురామయ్యని తీసుకువెళ్ళాడు. ఉన్న పొలం అమ్ముకుని భార్యని తీసుకుని కలకత్తా వెళ్ళిపోయాడు పరశురామయ్య. పెట్టిన వ్యాపారం దినదిన ప్రవర్ధమానమయ్యేసరికి ధనలక్ష్మి కళ్ల ముందు నాట్యం చేయసాగింది. అక్కడున్నప్పుడే రమేష్ చంద్ర పుట్టాడు. స్థల మార్పు మహత్యమో లేక కలిసొచ్చే రోజుల కనుకో రమేష్ చంద్ర చక్కగా బ్రతికి బట్టకట్టాడు. పిల్లలు దక్కగా కడుపు శోకం అనుభవించే తరుణంలో పుట్టిన మగబిడ్డ కనుల విందుగా చేస్తుంటే ఎంతో అపురూపంగా, మరెంతో గారాబంగా పంచప్రాణాలు అతని మీదే పెట్టుకుని కళ్లలో ఒత్తులు వేసి పెంచుకోసాగారు. 2వ ప్రపంచ యుద్ధం ప్రారంభమైన సమయంలో అక్కడ ఉండలేక ఆస్తిపాస్తులు రాబట్టుకుని ఆంధ్రదేశం వచ్చేశాడు పరశురామయ్య. ఇల్లు కొనుక్కున్నాడు. చిన్న వ్యాపారం ఏదో చేయబోయినా దేశకాల పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉండటంతో ఆ మేడ ఒక ఆఫీస్కు అద్దెకిచ్చి పల్లెటూరులో పొలం కొనుక్కున్నాడు. అక్కడే చిన్న ఇంట్లో అద్దెకి ఉండి సేద్యం చూసుకోసాగాడు. అప్పుడే అతనికి రాజకీయాల మీద దృష్టి మరలింది. జాతీయోద్యమంలో పాల్గొన్నాడు. లాఠీ దెబ్బలు తిన్నాడు. జైలుకు వెళ్ళాడు.
స్వరాజ్య సమరంలో భారత పౌరుడిగా యథోచితంగా తను కూడా పాల్గొన్నాడు. భారతలక్ష్మి బానిస శృంఖలాలు తెంచుకుని స్వేచ్ఛగా ఊపిరి పీల్చిన నాడు మువ్వెన్న జెండా విజయోత్సాహంతో వినువీధిని రెపరెపలాడిన రోజున ఆ ఆనందాన్ని పూర్తిగా అనుభవించాడు పరశురామయ్య. అప్పుడే ప్రధానమంత్రి అయిన బారిస్టర్ శ్రీ జవహర్లాల్ నెహ్రూని చూసినప్పుడే తన బిడ్డని కూడా అంతటి వాడిని చేయాలి, అలాగే లండన్ పంపి బారిస్టర్ పరీక్ష పాస్ చేయించాలి అన్న అభిప్రాయం బలంగా నాటుకుంది. ఆ అభిప్రాయం రాను రాను శాఖోపశాఖలై అతని నరనరంలోనూ జీర్ణించుకుపోయింది. దానికి బలంగా నీరు పోసినవాడు రమేష్ చంద్ర. క్లాస్ తప్పకుండా పాస్ అవుతూ అతి చురుకుగా విద్యలో తన కుశాగ్రబుద్ధిని చాటుతూ ఉంటే ఎంతైనా పొంగిపోయాడు పరశురామయ్య. ధనవంతుల బిడ్డలందరిలా ఏ అల్లరి చిల్లరితనమూ లేక అతి వినయంగా చురుకుగా తెలివిగా ఉండే అతన్ని చూసి సంతోషించిన వాళ్లకంటే అసూయపడ్డవారే ఎక్కువ. ఆ అబ్బాయిని చూసి బుద్ధి తెచ్చుకోండిరా అని చాలామంది తమ బిడ్డల్ని చీవాట్లు పెట్టేవారు. బోలెడు డబ్బు, రత్నంలాంటి కొడుకు, రాజ్యలక్ష్మమ్మ ఏనాడో పెట్టి పుట్టింది అని అక్కసుగా అనుకునేవాళ్ళు ఇంకొందరు. మీకేమండి, ఉన్నది ఒక్క కొడుకైనా లక్షణమైనవాడు అనేవారు పరశురామయ్యని. ఇవన్నీ వింటూ లోలోనే ఆనందపడేవారు. అలా పెరిగి పెద్దవాడైన రమేష్ చంద్ర BA ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. పరశురామయ్య కలలు ఫలించాయి. కొడుకులా చదువుతాను అన్నప్పుడు ఈ ప్రపంచాన్నే మరిచిపోయాడా తండ్రి. స్వరాజ్యం వచ్చాక తిరిగి విజయవాడకి మకా మార్చేశాడు పరశురామయ్య. 8:15 అవుతుండగా వచ్చాడు పరశురామయ్య ఇంటికి. ఏం బావుగారు ఇలా ఊడిపడ్డారు అన్నాడు ఆశ్చర్యంగా పలకరిస్తూ. దానికి సమాధానంగా నవ్వాడు జగన్నాథం. ముందు భోజనాలు కానియండి, తర్వాత మాట్లాడుకుందురు గాని అంటూ రాజ్యలక్ష్మి అందుకోవటంతో నవ్వుతూ పెరట్లోకి వెళ్ళిపోయాడు పరశురామయ్య. సూర్యకాంతానికి, జగన్నాథానికి, పరశురామయ్యకి భోజనాలు వడ్డించి నేతిగిన్నె పట్టుకుని నిలబడింది రాజ్యలక్ష్మి. సరిగ్గా 9 అవుతూ ఉండగా లోపలికి వచ్చిన రమేష్ చంద్ర వంటింట్లో నుంచి పెద్దగా నవ్వులు మాటలు వినిపిస్తుంటే ఎవరా చుట్టాలు అనుకున్నాడు ఆశ్చర్యంగా. అయినా అలా అతనికి ప్రతిదీ పట్టించుకోవడం అలవాటు లేదు కనుక తిన్నగా తన గదిలోకి వెళ్ళిపోయి డ్రెస్ మార్చుకుని అక్కడే మంచం మీద వాలి తను తెచ్చుకున్న పుస్తకం చదువుకోసాగాడు. భోజనాలు ముగించి బయటకు వచ్చిన పరశురామయ్య కొడుకు గదిలో లైట్ వెలుగుతుంటే తెల్లబోయేట నడిచాడు. అతని వెనకే వచ్చాడు జగన్నాథం. ఎంతసేపు అయిందిరా వచ్చి అడిగాడు ఆశ్చర్యంగా. ఇప్పుడేలే, ఓ 10 నిమిషాలైంది. మరి లోపలికి రాలేదేం అని అడిగి, ఇదిగో మామయ్యాళ్ళు వచ్చారు అంటూ జగన్నాథాన్ని చూపించాడు. నమస్కారం మావయ్య అన్నాడు రమేష్ చంద్ర. మేనల్లుడి వినయ విధేయతలకి చాలా పొంగిపోయాడు జగన్నాథం. కొడుకు కంఠం విని చప్పున యువతలికి వచ్చింది రాజ్యలక్ష్మి. ఒరే రమేష్, కాళ్ళు చేతులు కడుక్కునిరా, వడ్డిస్తున్నాను అంది ఆపేక్షగా చూస్తూ. వస్తున్నానమ్మా అంటూ పుస్తకం మూసి లేచాడు రమేష్ చంద్ర. అలా లేచి వెళ్తున్న మేనల్లుడిని మైమరిచి చూశాడు. పయ్యాచ్ఛాదన లేక లుంగీతో ఉన్న అతని పచ్చని బలమైన చేతులు, వీపు, పొడవుకు తగిన ఎత్తుతో ఆరోగ్యంగా అందంగా ఉన్న రమేష్ చంద్రని చూసి ఇతగాడికి తన కూతురు నచ్చుతుందా అని సందేహించాడు జగన్నాథం. వంటగదిలోకి భోజనానికొచ్చిన రమేష్ చంద్ర సూర్యకాంతాన్ని చూసి కొద్దురుగా తొట్రుపడ్డాడు. తల వంచుకుని భోజనం చేయసాగాడు. బావా నన్ను చూసి సిగ్గుపడుతున్నాడత్తయ్య, ఆ నేతిగిన్నె ఇలా ఇవ్వు, అతగాడి భయమేమిటో నేను చూస్తాను అంది సూర్యకాంతం నవ్వుతూ. రాజలక్ష్మి కూడా నవ్వుతూ, నువ్వు అలాంటి దానివేలే అంటూనే గిన్నె అందించింది. బావా కాస్త తల పైకెత్తు, నెయ్యి వేస్తున్నాను, అలా ఉంచావంటే ముందు కంచంలో కాదు నెయ్యి పడేది, నెత్తిమీద అంది పక్కున నవ్వుతూ. రమేష్ చంద్ర మౌనంగా కాస్త వెనక్కి సర్దుకున్నాడు. నెయ్యి గిన్నెలోది సగం వంచేసింది సూర్యకాంతం. ఇంత నెయ్యా అన్నాడు ఆశ్చర్యంగా, పూర్తిగా నేతిలో తడిసిన అన్నాన్ని చూస్తూ. మరి నువ్వు చాలు అని చెప్పిందే ఏం చేయమంటావు సూటిగా అడిగింది సూర్యకాంతం. మొత్తానికి నువ్వు పేరుకు తగ్గట్టే ఉన్నావులే అంటూ గబగబా తిని లేచి గదిలోకి వెళ్ళిపోయాడు. ఆ మాటకి నవ్వుకుంది రాజ్యలక్ష్మి. అతి ముభావంగా ఉండే తన కొడుక్కి వసపిట్టలాగా వాగే సూర్యకాంతానికి సరిపోయింది అనుకుంది మనసులో. బావుమరుదులిద్దరూ డాబా మీద చుట్టలు తీసి ముట్టించాక ప్రారంభించాడు జగన్నాథం. నీతో ఒక ముఖ్య విషయం చెప్పాలని వచ్చానయ్యా అన్నాడు ఉపోద్ఘాతంగా. ఏమిటది ప్రశ్నించాడు పరశురామయ్య.
మీ అబ్బాయిని లండన్ పంపించి చదివించాలనుకుంటున్నావట కదా? అవును, అందులో కొత్త ఏమీ లేదు. ఆ మాట నేను ఏనాడో అంటే వాడి చిన్నతనం నుంచి అనుకుంటూనే ఉన్నాను. ఎంత డబ్బు ఖర్చైనా సరే అక్కడే లా పాస్ చేయించాలని, అందుకే పంపబోతున్నాను. నీ అభిప్రాయం మంచిదే. నా మేనల్లుడు విదేశాల్లో చదివి వస్తున్నాడంటే నాకు మాత్రం ఘనత కాదు. కానీ అదొక్కటే సరిపోదు బావా. ముందు అక్కడికి వెళ్ళాక ఆ వాతావరణానికి మన వాడెలా మారిపోతాడో అని కూడా మనం ఆలోచించాలి. నా కొడుకు అల్లరి చిల్లరివాడు కాదు జగన్నాథం. వాడి పట్ల నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. కన్నతండ్రికి ఆ మాత్రం విశ్వాసం ఉండటంలో అతిశయోక్తి లేదు. కానీ అక్కడికి వెళ్ళాక ఇదే విధంగా ఉండాలని రూలేముంది? నీ భయభక్తుల్లో ఉన్నవాడు కనుక ఇక్కడ వంచిన తల ఎత్తకుండా చదువుకొస్తున్నాడు. తీరా అక్కడికి వెళ్ళాక ఎవరి అదిరింపులు బెదిరింపులు లేక విశృంఖలంగా ప్రవర్తించొచ్చు. దొరసాని పిల్లల్ని చూసి మనసు పారేసుకోవచ్చు అంటూ ఆగాడు జగన్నాథం. పరశురామయ్య ఏమీ మాట్లాడలేదు. తిరిగి ప్రారంభించాడు జగన్నాథం. గాంధీగారిలాగాను నెహ్రూ గారిలాగాను నీ కొడుకు లండన్లో చదివి రావాలని ఆశపడుతున్న నువ్వు గాంధీగారి తల్లిలాగా కూడా భయపడి నీ కొడుకు చేత మద్యం ముట్టను, మాంసం తినను లాంటివన్నీ ప్రమాణం చేయించుకో. అన్నిటికంటే ముఖ్యం, ఏ విదేశీ పిల్లని కట్టుకుని మన ఆచార సాంప్రదాయాలు మంటగలపకుండా పెళ్లి చేసి పంపు అన్నాడు సలహాగా. పరశురామయ్య ఇంకా ఆలోచనల్లోనే ఉన్నాడు. లండన్ నుంచి పరీక్ష పాస్ అయితే వచ్చే కట్నం ముందు ఇప్పుడు వచ్చే వరకట్నం ఏపాటి? అయినా తనకి బోలెడు ఆస్తి ఉంది. ఇంకా కోడలు తేవాలని ఆశే ఉంది. ఏమిటి బావా ఆలోచిస్తున్నావు? పెళ్లి చేయడం ఎలాగనా? మా పిల్ల సూర్యకాంతం ఉందిగా, దాన్నిచ్చి చేయాలని నేనొచ్చింది. అసలు విషయం అప్పటికి అర్థమైంది పరశురామయ్యకి. మీ అమ్మాయి ఏం చదువుతోంది? మా పిల్ల 5th ఫారం చదువుతుంది. పెళ్ళయ్యాక మాత్రం చదువుకోకూడదా? అతడు విదేశాల నుంచి తిరిగి వచ్చేసరికి ఎన్ని పరీక్షలైనా పాస్ అవుతుంది గర్వంగా బదులిచ్చాడు జగన్నాథం. సరే, ఆలోచించి చెప్తాను. మీ చెల్లెల్ని ఇలా పిలు. వెంటనే ఆలస్యం అమృతం విషం అన్నట్టు రాజ్యలక్ష్మిని కేక పెట్టాడు. వెంటనే వచ్చింది. అలా కూర్చో అంటూ చూపించి, మీ అన్నయ్య ఏం పని మీద వచ్చాడో విన్నావా అడిగాడు భార్యని చూసి. ఏది, మీరెవరన్నా చెప్తే కదా అంటూ మందహాసం చేసింది రాజ్యలక్ష్మి. నీ మేనకోడల్ని రమేష్కిచ్చి చేస్తాడట. మంచిదే. మీ అభిప్రాయాలు బాబు అభిప్రాయాలు ఎలా ఉంటే అలాగే నాదిని. నాకు ప్రత్యేకం వేరే ఏ ఆలోచనలు లేవు అంది రాజ్యలక్ష్మి. మీ చెల్లెలిది నాది ఏమీ లేదు. చేసుకునేవాడు, వాడి అభిప్రాయం ముఖ్యం. అయితే అతన్ని కనుక్కోమంటావా? ఆగు, తొందరే ఉంది. రేపు ఉదయం మాట్లాడదాం అంటూ లేచాడు. అనుసరించారు మిగిలిన ఇద్దరు. భావ సుముఖంగానే ఉన్నాడు. రమేష్ కూడా ఒప్పుకుంటే బావుండు, తన భారం తీరిపోతుంది అనుకున్నాడు. అప్పటికి 3 ఆడపిల్లలకి పెళ్లిళ్ళు చేసిన జగన్నాథం. ముగ్గురిలో 2కి పల్లెటూరి సంబంధాలే చేశాడు. ఒక అమ్మాయిని నెల్లూరిచ్చాడు. ఇంకా దీని భారం తీరిపోతే తనకిక నిశ్చింత. ఉన్న ఒక్క మగబిడ్డని హాయిగా పైకి తెచ్చుకోవచ్చు అనుకుంటూ రేపు అనే పదంలోని అదృష్టాన్ని గురించి ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రలోకి జారాడు జగన్నాథం. ఇంచుమించు పరశురామయ్య ఆలోచనలు అలాగే ఉన్నాయి. పిల్ల చదువు సామాన్యం, రూపం కూడా సామాన్యమే. పచ్చని తన బిడ్డ పక్కన వాడి చదువుకు రూపానికి తగిన అందమైన విద్యావతి అయిన పిల్లని చూసి చేయాలని తనకుంది. కానీ జగన్నాథం అన్నట్టు లండన్ వెళ్ళాక వాడి మనసు మారిపోయి ఏ కాని కులందాన్నో కట్టుకొస్తే తనకి బోలెడు అప్రతిష్ట. పెళ్లి చేసి పంపాలంటే జగన్నాథం ఆ పిల్లని చేసుకోమంటూ అడుగుతున్నారు. చేసుకుంటే ఒక బాధ, చేసుకోకపోతే మరొక బాధ అన్నట్టుంది పరిస్థితి. చేసుకోకపోతే ఎందుకు చేసుకోలేదు అంటూ 1,00,000 కారణాలు అడుగుతారందరూ. గర్వం అహం అని దుయ్యబెడతారు. చేసుకుందామా అంటే తనకే అంత సంతృప్తిగా లేదు. ఏం చెయ్యాలి? సరే, తెల్లారని వాడిష్టం ఎలా ఉంటే అలాగే చేయొచ్చు అనుకున్నాడు. రాజ్యలక్ష్మి మాత్రం మేనకోడలు కలిసిమెలిసి ఉంటుంది, ఏ పేచీలు రావు. పైగా అన్నగారు ఆడపిల్లలతో అణగారిపోతున్నాడు. ఈ పిల్లని చేసుకుంటే తమకి వాళ్ళకి కూడా మేలే. కొడుకు లండన్ నుంచి ఏ దొరసానమ్మనో తెస్తే తన మడీదడి ఏమవుతాయి? ఉన్న ఒక్క కొడుకుతో స్పర్ధలు తెచ్చుకుని ఎలా బతుకుతాం? అలా అని వాడా దొరసానితో కాపురం చేస్తుంటే ఇంట్లో ఎలా భరించి ఉండటం అనుకుంటూ
కొడుకు సూర్యకాంతాన్ని పెళ్లి చేసుకుంటే చాలని దండం పెట్టుకుంటూ నిద్రలోకి జారిపోయింది. ఏ ఆలోచనలు లేని రమేష్ చంద్ర మాత్రం హాయిగా 10ంటికే నిద్రపోయాడు. సూర్యకాంతానికి 9ంటికల్లా పక్క రెడీగా ఉండాలి, లేకపోతే నిద్రకి ఆగలేదు. కనుక ఆలస్యమైనందుకు కాను జోగుతూనే మంచమెక్కి మంచానికి అడ్డం పడుతూనే నిద్రలో మునిగిపోయింది. తెల్లవారుజామున లేచి చదువుకోవటం అలవాటు రమేష్ చంద్రకి. ఎప్పుడో తప్ప సామాన్యంగా బద్దకించడు లేవటానికి. ఏవో పుస్తకాలు చదువుకుంటూ తెల్లవారేదాకా కాలక్షేపం చేసి దంతధావన కార్యక్రమాలు పూర్తి చేసుకుని న్యూస్ పేపర్ చదువుతూ తల్లి లేచి టిఫిన్ తయారు చేసి పిలిచేదాకా అలాగే కూర్చుంటాడు. ఆ రోజు అలాగే లేచి రాత్రి లైబ్రరీ నుంచి తెచ్చుకున్న పుస్తకం చదువుకోసాగాడు. తర్వాత స్నానం పూర్తి చేశాడు. సరిగ్గా 7 గంటలకి లేచింది సూర్యకాంతం. అప్పటికే స్నానాధికాలు కూడా పూర్తి చేసుకుని పేపర్ చూస్తున్న బావని చూసి రవంత ఆశ్చర్యపడింది. అమ్మ బాబోయ్, ఇంత చలిలో స్నానం ఎలా చేశాడు అనుకుంది ఆశ్చర్యంగా. రాజ్యలక్ష్మి టిఫిన్ చేసే ప్రయత్నంలో ఉంది. ముఖం కడుక్కుని వచ్చిన సూర్యకాంతం, అత్తా కాఫీ అయిందా అని అడిగింది పీట వాల్చుకుని కూర్చుంటూ. అప్పుడేనా, ఇడ్లీ వేయని అంది నవ్వుతూ. ఇంతసేపా? నేను లేవగానే కాఫీ తాగేస్తాను, లేకపోతే తలనొప్పితో తల బద్దలై చస్తాను బాబోయ్ అంది నెత్తిన 2 చేతులు పెట్టుకుంటూ సూర్యకాంతం. అంత పని చేయొద్దులే అంటూ మరో స్టవ్ అంటించి గబగబా కాఫీ కాచి అందించింది. ప్లేట్లో ఇడ్లీ పెట్టి ఇది తీసుకెళ్లి బావకిచ్చిరా అంటూ అందించింది రాజ్యలక్ష్మి. ఆ పళ్ళెం అందుకుని బయలుదేరింది సూర్యకాంతం. బావా టిఫిన్ అంటూ వచ్చిన సూర్యకాంతాన్ని చూసి పేపర్ పక్కన ఉంచి ఆ ప్లేట్ అందుకున్నాడు రమేష్ చంద్ర. అతనేమన్నా మాట్లాడతాడేమోనని పక్కనే మరో కుర్చీలో కూర్చుంది సూర్యకాంతం. కానీ అతనికి అలా జిడ్డోడుతున్నట్టుండే మనుషులు బొత్తిగా నచ్చరని ఆమెకు తెలీదు. ఎంతసేపటికి ఏమీ మాట్లాడకపోవడంతో విసుగెత్తి కాఫీ తెస్తాను అంటూ వంటగదిలోకి వెళ్ళిపోయింది. అత్తయ్య, నీ కొడుకు మాత్రం నాకిప్పుడే తల వంచి కూర్చుంటున్నాడు అంది నవ్వుతూ. మరే, నీలా ధాటిగా ఉండటం రావద్దు అని కాఫీ అందించింది. అది తీసుకెళ్లి కప్పు అక్కడ పెట్టి వెళ్ళిపోయింది సూర్యకాంతం. రమేష్ చంద్ర కాఫీ తాగి కప్పు అక్కడే ఉంచి తిన్నగా తన గదిలోకి వెళ్ళిపోయాడు. జగన్నాథం, పరశురామయ్య టిఫిన్లు ముగించారు. బావా అడుగు అంటూ మళ్ళీ ప్రారంభించాడు జగన్నాథం గుర్తు చేస్తున్నట్లు. ఒరేయ్ రమేష్ అంటూ గట్టిగా పిలిచాడు పరశురామయ్య. డ్రెస్ చేసుకుని యువతలికి వచ్చాడు రమేష్. కూర్చో అంటూ కుర్చీ చూపించాడు. కూర్చున్నాడు. చూడు బాబు, నువ్వు పెద్దవాడివయ్యావో, లండన్ వెళ్ళబోతున్నావో, నీకు పెళ్లి చేసి పంపాలనుకుంటున్నామో అన్నాడు ఉపోద్ఘాతంగా. పెళ్ళా అన్నాడు ఆశ్చర్యంగా రమేష్ చంద్ర. అవును, మీ మావయ్య సూర్యకాంతాన్ని నీకిచ్చి చేస్తాడట. నేనింతవరకు పెళ్ళిని గురించి ఏమీ ఆలోచించలేదు నాన్న. చదువు పూర్తయ్యాకే చేసుకోవాలనుకుంటున్నాను. ఆలోచించేందుకు ఏముంది రమేష్, పెళ్లి చేసుకుంటే మాత్రం చదువుకోకూడదా? నువ్వు పెళ్లి చేసుకుని వెళితే మాకు నిశ్చింత అందుకుంటూ జవాబిచ్చాడు జగన్నాథం. రమేష్ మౌనంగా లేచి నిలబడ్డాడు. మౌనం అంగీకార సూచకం కింద అనుకోమంటావా అల్లుడు ఆదుర్దాగా అడిగాడు జగన్నాథం. నేను ఆలోచించుకు చెప్తాను అంటూ బయటికి వెళ్ళిపోయాడు. అతన్నలా వెళ్ళనిచ్చి, ఏమంటావు బావా, కుర్రాడు అంతకంటే ఏమంటాడు గనక? వాడు ఆలోచించి చెప్తానన్నాడుగా. మళ్ళీ అదే అంటూ మొదటికే వస్తావేమయ్యా బావా? చిన్నవాళ్ళని పట్టుకుని నిలవేసినట్లు పెళ్లి మాట అడిగితే సిగ్గుపడి అంతకంటే ఏం చెప్తారు? ఏమ్మాయి, నువ్వైనా చెప్పు మీ ఆయనకి అన్నాడు జగన్నాథం. ఇహ తన డ్యూటీ వచ్చేసిందని గ్రహించిన రాజ్యలక్ష్మి, అవునండి, అన్నయ్య అన్నట్లు అలా మనం ఇంతమంది మీ గుమికూడి మధ్యన నిలబెట్టి అడిగితే అంతకంటే ఏం చెప్తాడు? సూర్యానికేం నిక్షేపం లాంటి పిల్ల అంటూ తన వంతు అందించింది. పరశురామయ్య ఏమీ మాట్లాడకుండా, ఉండండి 4 రోజులు, ఏ సంగతి తేల్చేద్దాం అన్నాడు. ఎలాగోలా ఇరుకున పడేసి వెంటనే ప్రదానం జరిపించేసుకుని వెళ్ళిపోవాలని, ఆ తర్వాత రోజులు గడుస్తున్న కొద్దీ ఎవరి అభిప్రాయాలు ఎలా మారిపోతాయోనని జగన్నాథం ఆందోళన. ఇంత క్షణాల మీద కొడుకు అభిప్రాయం తెలుసుకోకుండా ఎందుకు నిర్ణయించడం అని పరశురామయ్య అభిప్రాయం. రమేష్ చంద్ర మనసంతా అల్లకల్లోలంగా తయారైంది. సూర్యకాంతం అతనికి బొత్తిగా నచ్చలేదు. అతనికి అందమైన చదువుకున్న పిల్ల కావాలన్న అభిప్రాయం అంతర్గతంగా లేకపోలేదు.
3 రోజులున్నా అంతకు మించి ఏమీ తేలకపోవటం చూసి, ఏం బావా తాంబూలాలు పుచ్చుకుందామా? వచ్చే వారంలో వాడు వెళ్ళిపోతున్నాడు గదా అని అన్నాడు జగన్నాథం. పరశురామయ్యకి ఎటూ పాలుపోకుండా అయింది పరిస్థితి. ఏమిరా ఏమంటావో అడిగాడు మళ్ళీ. నాకు బిఏ చదివిన పిల్ల కావాలనుకుంటున్నాను. అతని వాక్యం పూర్తి కానే లేదు అందుకున్నాడు జగన్నాథం. ఓస్ బిఏనే గదా, నువ్వు తిరిగి వచ్చేసరికి అలాగే చదివేస్తుంది మా అమ్మాయి అన్నాడు. నిజంగా సూర్యకాంతం చదివేసినట్లే అతి చలాగ్గా. రమేష్ చంద్రకి ఒళ్ళు మండింది. నా అభిప్రాయం నేను చెప్పాను, ఆ తర్వాత మీ ఇష్టం అని చరచరా గదిలోకి వెళ్ళిపోయాడు. కొడుకు అభిప్రాయం పూర్తిగా అర్థం కాక తెల్లముఖం వేశాడు పరశురామయ్య. కానీ జగన్నాథం రాజలక్ష్మి మట్టుకు లాటరీ తలిగినట్టే సంబరపడిపోయారు. అబ్బాయి చదువు కదా చాలదన్నది, వెధవ చదువు ఎంతలోకి చదవాలి, వాడు తిరిగి వచ్చేసరికి డిగ్రీ పుచ్చు కూర్చుంటుంది, మిగతా విషయాల్లో మీ ఇష్టం అన్నాడు కనుక ఒప్పుకున్నట్టే లెక్క. పెళ్ళీడు పిల్లలు అంతకంటే తమ అభిప్రాయం ఎలా చెప్తారు గనక అంటూ తేల్చేశాడు జగన్నాథం. అన్నగారి మాటే నిజమని వంతపాడింది రాజ్యలక్ష్మి. ఆ రోజే వీసా కోసం వెళ్ళాడు రమేష్ చంద్ర. అతను తిరిగి వచ్చేసరికి ప్రధానం ఏర్పాట్లు చేశారు. అతను వచ్చిన రోజే తాంబూలాలు పుచ్చుకునేసరికి నిర్లిప్తంగా ఊరుకున్నాడు. కొడుకు ముభావానికి కారణం ఊహించలేదు పరశురామయ్య. క్లుప్తంగా పెళ్లి చేద్దామా ఆశగా అడిగాడు జగన్నాథం. ఎలాగైనా అతని కాళ్ళకి బంధం కింద సూర్యకాంతాన్ని వేస్తే కుదురుగా ఉంటాడు. ఆ లండన్లో ఉన్నా తన కూతురు కొంగును ముడేసుకోగలదు. ఇది అతని తాపత్రయం. ప్రదానం జరిగింది కదా, అదైతే సగం పెళ్ళి అయినట్లే. నీకెందుకు భయం? క్లుప్తంగా నా బిడ్డకు పెళ్లి చేయాల్సిన కర్మ నాకేమిటి? లండన్ నుంచి వచ్చాక మంచి అట్టహాసంగా చేస్తాను. నాకున్నది ఒక్కగానొక్క బిడ్డ అన్నాడు ఖరారుగా పరశురామయ్య. అది విన్నాడు రమేష్ చంద్ర. ఆ మాటల్లోని చిత్తశుద్ధికి చాలా సంతోషించాడు జగన్నాథం. కూతురికి ప్రధానం కనుక జగన్నాథం భార్య సుబ్బలక్ష్మి, అతని కూతుళ్ళు అల్లుళ్ళు అంతా వచ్చారు. ఆ వచ్చిన జనాభా అంతా రమేష్ చంద్ర లండన్ ప్రయాణం కనుక సెండాఫ్ ఇవ్వడానికని ఉండిపోయారక్కడే. కొడుకు ఎన్నో వేల మైళ్ల దూరం వెళ్ళిపోతుంటే రాజ్యలక్ష్మికి కన్నీరాగటం లేదు. మళ్ళీ ఎన్నాళ్లకి చూస్తాను అని దిగులు పడసాగింది. లండన్లో చదవాలని కొడుకు వెళుతున్నాడని గర్వపడిన పరశురామయ్యకి కూడా అతను వెళ్లే రోజు వచ్చేసరికి కళ్లలో నీళ్లు తిరిగి బిడ్డ దూరం అవుతున్నాడే అనుకుంటూ బాధపడుతున్నాడు మనసులో. చల్లని ఆరుబయట మంచాలు వేసుకున్నారా రాత్రి. ఆ మర్నాడే రమేష్ చంద్ర ప్రయాణం. రమేష్, నీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను, వింటావా? చెప్పు నాన్నా అన్నాడు రమేష్ మెల్లగా. నీకు నా మనస్తత్వం బాగా తెలుసో తెలీదో కానీ నేనుగా చెప్పే నా హృదయారాటాన్ని అర్థం చేసుకో. నువ్వు పుట్టకముందు నేను కలకత్తాకు మకాం మార్చాను. నువ్వు పుట్టావు. నువ్వు అక్కడ కొన్నాళ్ళు పెరిగావు. కలకత్తా గుర్తుంది కదూ? అయితే వందే మాతరం అంటే అర్థం తెలుసా? తల్లి నీకు నమస్కరిస్తున్నాను అని అర్థం జవాబిచ్చాడు రమేష్. ఆ మహత్తర గేయం రాసిందెవరో తెలుసు కదా? మన కలకత్తావాసి బంకించంద్ర చటర్జీ. అవును, ఆ గేయం నన్ను విపరీతంగా ఆకర్షించింది. బంకించంద్రుడి మీద గౌరవాభిమానాల కొద్దీ నీ పేరు రమేష్ చంద్ర అని పెట్టుకున్నాను. మళ్ళీ మనం ఆంధ్ర ప్రాంతానికే వచ్చాం. ఇక్కడ కానీ ఎక్కడైనా కానీ మొత్తం దేశంలో ఎక్కడ వందే మాతరం అన్నా బ్రిటిష్ వారు లాఠీచార్జీ చేసేవారు. బెంగాలులోని రంగాపూరు పట్టణంలో ఒక పాఠశాలకి సంబంధించిన విద్యార్థులు 200 మందికి 5 రూపాయల చొప్పున ఒక్కొక్కరికి జుల్మానా వేశారు. ఎందుకో తెలుసా? ఈ వందే మాతరం అన్నందుకే. ఇది నా బాల్యంలో లీలగా చెప్పుకున్న విషయం. కేవలం తల్లి నీకు నమస్కరిస్తున్నాను అంటేనే వారు భరించలేకపోయారంటే ఈ పాటలో ఎంత విశేషముందో నీకుగా అర్థం చేసుకో. అటువంటి భారతదేశాన్ని వదిలి దేశమాతను శ్లాఘించవద్దని శాసిస్తూ వందే మాతరం పేరు వింటేనే లాఠీ దెబ్బలు తినిపించి చిట్ట చివరికి మన దేశాన్ని వదిలి వెళ్ళిపోయిన బ్రిటిష్ వారంటే నాకు ఏమీ సదభిప్రాయం లేకపోయినా పారిశ్రామిక విద్యారంగాల్లో ఎంతో అభివృద్ధిని సాధించిన వారి ప్రగతికి తలవంచి నిన్ను అక్కడికి పంపిస్తున్నాను. వారి వద్ద నుంచి విద్య నేర్చి విజ్ఞానధనుడివైన స్వదేశానికి వారు చేసిన హానిని విస్మరించకుండా ఉండాలన్నది నా అభిమతం. అందుకే నువ్వక్కడ ఏ బ్రిటిషు వనితకు లొంగిపోకు, ఎవరి మేరమెచ్చలకు తలవంచకు. నువ్వు కేవలం చదువు కోసమే వచ్చానని,
ఆ విద్యా సముపార్జనలో మరింత మెళకువలు సంపాదించి మన పుణ్యదేశానికి సేవ చేస్తావనే నా నమ్మకాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రవర్తించు. ఇంతకంటే నీకు నేను చెప్పవలసింది ఏమీ లేదు, నువ్వే అర్థం చేసుకోగలవు అంటూ ఆవేశంగా చెప్పి ఆగాడు పరశురామయ్య. ఒక్క క్షణం వింతగా చూశాడు రమేష్ చంద్ర. ఒక పక్క ద్వేషించే వారికే కాస్త తగ్గవలసి రావటంలో తండ్రి పడే ఆవేదన గురించి చిన్నగా నవ్వుకున్నాడు రమేష్ చంద్ర. నీ నమ్మకాలను నేను వమ్ము చేయలేనాన్నా అంటూ మందహాసం చేశాడు రమేష్ చంద్ర. నీ మీద నాకు ఆ విశ్వాసం ఉంది. ప్రదానం జరిగితే పెళ్ళైనట్లే లెక్క మన సంప్రదాయం ప్రకారం, అది గుర్తుంచుకో. ఆ మాటకి అయిష్టంగానే తల ఊపాడు. చెప్పవలసినవన్నీ చెప్పేశాను, నా బాధ్యత తీరిపోయింది అనుకుంటూ దీర్ఘ విశ్వాసం వదిలాడు పరశురామయ్య. ఆ రోజే అతని ప్రయాణం. తెల్లగా తెల్లవారిందో లేదో ఆందోళన ఆదుర్దాలు నిండిన మనసుతో వీధిలోకి ఇంట్లోకి తారట్లాడుతున్నాడు పరశురామయ్య. రమేష్ చంద్ర మట్టుకు తన గదిలో పుస్తకాల బీరువాలో పెట్టుకోవలసినవి పెట్టి తాళాలు వేసుకుంటున్నాడు. జగన్నాథం తిన్నగా గదిలోకి ప్రవేశించాడు. ఎంతో నీట్గా మరెంతో పొందిగ్గా ఉంది అతని గది. చక్కని అద్దాల బీరువా, అందులో అట్టలు వేసి సర్దుకున్న పుస్తకాలు, టేబుల్, దానిపైన టేబుల్ లైట్, అక్కడ ఒక కుర్చీ, ఒక పక్క అద్దం, కింద చిన్న టేబుల్, అద్దం ఎదురుగ్గా కుర్చీ, మరో పక్క పందిరి మంచం, పరుపు, ఇంకొక పక్క 3 కుర్చీలు, మధ్య ఒక చిన్న రౌండ్ టేబుల్. గది ఎంతో శ్రద్ధగా సర్దుకుంటాడు అతను. అతని బట్టల బీరువా అంతా ఖాళీగా ఉంది. బట్టలన్నీ సర్దుకున్నాడు కనుక. రిక్షా వచ్చేసింది అంటూ పరశురామయ్య అరవటంతో సూట్ కేసు అందుకుని బయటకు నడవబోయాడు రమేష్ చంద్ర. రమేష్, సూర్యకాంతం నీ భార్య, అది మర్చిపోకో అన్నాడు గంభీరంగా. రమేష్ మాట్లాడలేదు. అతనితో పాటు మద్రాసు దాకా అంతా ప్రయాణమయ్యారు. అందరితో పాటు సూర్యకాంతం కూడా బయలుదేరింది మద్రాసు. మా అమ్మాయికి చూడు, నువ్వంటే ఎంత ప్రేమో అంటూ మురిపెంగా కూతురి వంక చూసుకున్నాడు జగన్నాథం. మీ ఆయన వెళ్ళిపోతున్నాడని దిగులుగా ఉందా అంటూ అక్కయ్యలు వేనమాడుతుంటే నొసలు చిట్లించుకున్నాడు రమేష్ చంద్ర. అతనికి ఇటువంటి సంభాషణలు అస్సలు రుచించవు. మద్రాసు చేరుకున్నాక అక్కడ హోటల్లో రూమ్ తీసుకుని ఎయిర్ ఇండియా విమానం ఎన్నింటికో చూసుకుని వచ్చాడు రమేష్ చంద్ర. అతని కోసం రాజలక్ష్మి అవి ఇవి చేసినా అవన్నీ తీసుకెళ్లడానికి అతనేమీ ఉత్సాహం చూపించలేదు. చివరికి అవన్నీ బందుకోటే సద్వినియోగం చేశారు. మద్రాసులో ఎయిర్ ఇండియా ఎక్కుతున్న కొడుకును కళ్ళనీళ్లతో చూసింది రాజ్యలక్ష్మి. పరశురామయ్య బలవంతాన ఆపుకున్నాడు. విమానమెక్కి అందరికేసి చూస్తూ చెయ్యి ఊపాడు రమేష్ చంద్ర. మరుక్షణంలో విమానం పైకి లేచింది. మళ్ళీ ఎన్నాళ్లకో తమ బిడ్డను చూసుకునేది అనుకుంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంటూ కూర్చుంది రాజ్యలక్ష్మి. ఇంత దూరం రానే వచ్చాం, అన్నీ చూసే వెళ్దాం మావయ్య అంటూ గారం చూపించిన కోడలి మాట తీసేయలేక అక్కడి ముఖ్యమైన ప్రదేశాలన్నీ చూస్తూ 2 రోజులు అక్కడే కాలక్షేపం చేసి తిరుగుముఖం పట్టారు. ఇంకా మహాబలిపురం, కంచి వగైరాలన్నీ చూద్దాం అంటూ జగన్నాథం అన్నా పరశురామయ్య విననట్లే ఊరుకున్నాడు. బావగారి ఖర్చుతో 4 చూసొద్దామనుకుని ఉబలాటపడిన జగన్నాథం కాస్త నిరాశపడి కూతురు చేత అడిగించినా ప్రయోజనం కనిపించక నోరు మూసుకున్నాడు చివరికి. రమేష్ చంద్ర లండన్ చేరుకున్నాడు. ఇన్నర్ టెంపుల్లో లా కోర్సులో చేరాడు. అతనికి స్వతహాగా ఇంగ్లీష్ ధారాళంగా మాట్లాడటం వచ్చు కనుక అతనికేమీ కష్టం అనిపించలేదు అక్కడి వాతావరణం. మ్యూజియం వీధిలో 43వ నెంబర్ మేడ మీద 3వ అంతస్తులో అతని గది. తన దృష్టినంతా విద్య మీదే కేంద్రీకరించి చదువు గదిగానే గడపటం ప్రారంభించి అప్పటికి 3 నెలలైంది. ఆ రోజు సెలవు. తన గదిలో పడుకుని సన్నగా వందే మాతరం పాడటం ప్రారంభించాడు. తన ఈ దేశం వస్తున్నప్పుడు తండ్రి అన్న మాటలు అతనికి బాగా గుర్తున్నాయి. అనుకోకుండా వందే మాతరం తన పెదవులపైకి వచ్చేసరికి కొంచెం శృతి పెంచాడు. వెంటనే 4వ నెంబర్ పక్క మేడ మీద అతని కిటికీకి ఎదురుగా ఉన్న కిటికీ తలుపులు తెరుచుకున్నాయి. ఆ కిటికీ పక్క అతిలోక సౌందర్యవతి అనదగిన ఓ 20 ఏళ్ల యువతి నిలబడి శ్రద్ధగా వినసాగింది. వింటున్న కొద్దీ ఆమె వళ్ళు పులకించసాగింది. ఎంత చక్కని కంఠం! ఆ కంఠంలో తన జన్మభూమిని గురించి చేసే స్తుతి ఎంత మనోజ్ఞంగా ఉంది అనుకుంది మనసులో. అతను పాడటం ఆపి ఎందుకో కిటికీ దగ్గరకొచ్చాడు. సరిగ్గా తన కిటికీకి ఎదుటి కిటికీ చూసి ఉలిక్కిపడ్డాడు. ఎవరి అందాల సుందరి అని ఆశ్చర్యం నుంచి కోలుకోకుండానే ఆమె తన కమ్మని కంఠంతో నమస్తే అంది చిరునవ్వుతో.
దేశం కాని దేశంలో ఈ లండన్లో తన సౌధానికి ఎదురుగా ఉన్న సౌధంలో అందాల బాల ఉండటం, అంతకంటే ఆశ్చర్యం అన్నట్టు స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడటం అతన్ని ఆశ్చర్యానందాబ్దిలో ముంచివేసింది. నమస్తే అన్నాడు నవ్వుతూ. మీకు అభ్యంతరం లేకపోతే మా మేడ మీదకు రండి అంది నవ్వుతూనే. ఓకే అంటూ ఉత్సాహంగా తన గది తలుపుకు తాళం వేసి వడివడిగా నడిచాడటకేసి. అతని కోసమేనన్నట్టుగా కనిపెట్టుకుని ఉందామె. చక్కని చీరలో అతినిండుగా తెలుగుదనం ఉట్టిపడుతున్న ఆ జవ్వనికేసి ఒక క్షణం సూటిగా చూశాడు. అదే క్షణంలో అతనికేసి దృష్టి సారించిన ఆమె కళ్ళు అతని కళ్ళలో కలిసి త్రుటిలో సిగ్గుపడి తలవాల్చుకున్నాయి. అది గమనించి తనలో తనే నవ్వుకున్నాడు రమేష్ చంద్ర. ఎంత విదేశాల్లో ఉన్న భారతీయ వనిత భారతీయ వనితే. సిగ్గు వినయం ఆమెకు పెట్టని ఆభరణాలు. అవి ఎప్పటికీ సమసిపోవు అనుకుంటూ ఆమెని అనుసరించి లోపలికెళ్ళాడు. నాన్నా, వీరు మన తెలుగువారిలా ఉన్నారు. పక్క 43వ నెంబర్ మేడ మీద 3వ అంతస్తులో ఉంటున్నారు అంటూ పరిచయం చేసింది తండ్రికి. ఆ మాట వినేసరికి అతని ముఖంలో ఆనందం తాండవమాడింది. కూర్చో బాబూ అన్నాడు ఆప్యాయంగా. రమేష్ చంద్ర కూర్చుంటూ ఆయన కేసి చూశాడు. సుమారు తన తండ్రి వయసే ఉంటుంది ఆయనకి. పద్ధతి, ఫ్యాషన్ అంతా దొరలలానే ఉన్న స్వచ్ఛమైన తెలుగు మాట్లాడుతున్నాడు. ఆయన కూతురు కూడా అలాగే చక్కని తెలుగు మాట్లాడటం గమనించి, మీరు కూడా ఆంధ్రులేనా అని అడిగాడు రమేష్ చంద్ర. మేము ఆంధ్రులం, కృష్ణా జిల్లా వాళ్ళం అన్నాడు జవాబుగా. అలా అంటున్నప్పుడు ఆ కళ్ళలో రవ్వంత గర్వము, రవ్వంత విషాదము కూడా తొంగి చూశాయి. నీ పేరేమిటి బాబూ? రమేష్ చంద్ర. మీ నాన్నగారి పేరు? పరశురామయ్య. ఆయన కొన్నాళ్ళు కలకత్తాలో వ్యాపారం చేసి ఆంధ్రాకే వెళ్ళిపోయారు తిరిగి. మాది కూడా కృష్ణా జిల్లానే, విజయవాడ. ఆ మాట వింటూనే సంబరపడిపోయాడు. అమ్మా, కాఫీ తీసుకురా అంటూ చెప్పి, అన్నట్టు మా అమ్మాయిని పరిచయం చేయలేదు కదూ అని ఆమెకేసి తిరిగి, మా అమ్మాయి పేరు లవంగలత, డిగ్రీ కోర్స్ చదువుతోంది అన్నాడు. మా నాన్నగారిని పరిచయం చేయలేదుగా, వీరి పేరు గంగాధర్రావు అంటూ చప్పున అందుకుంది లవంగలత. లవంగలత మాటకి మందహాసం చేశారిద్దరు. నన్ను పరిచయం చేసేందుకు ఇక్కడ మా నాన్నగారు లేరు కనుక నన్ను నేనే పరిచయం చేసుకుంటాను. నా పేరు రమేష్ చంద్ర, లా చదవడానికి వచ్చాను అంటూ కొంటిగా నవ్వాడు. చాలా సంతోషం బాబు. మా ఆంధ్రుడివి, మా కృష్ణా జిల్లా విజయవాడ వ్యక్తివి. ఇక్కడ లా పాస్ అవ్వడానికి వచ్చి మాకు పరిచయం కావడం చాలా ఆనందంగా ఉంది అన్నాడు నిండు మనసుతో గంగాధర్రావు. నాకు ఈరోజు పండుగగానే ఉంది. ఈ దేశంలో తేట తెలుగు వినిపించటం అంటూ ఓరగా లవంగలతకేసి చూశాడు. మీ పండుగ ఆనందాల మధ్య కాస్త నా కాఫీ స్వీకరించి నన్ను కూడా ఆనందింపచేయమని ప్రార్థిస్తున్నాను అంటూ తండ్రికి రమేష్ చంద్రకి కాఫీ కప్పులు అందించింది లవంగలత చిరునవ్వు నవ్వుతూ. విత్ ప్లెజర్ అంటూ కాఫీ అందుకున్నాడు రమేష్ చంద్ర. పేరు చాలా అందంగా ఉంది. పేరుకు 4 ఇంతలు మనిషి అందంగా ఉంది అనుకున్నాడు రమేష్ చంద్ర. కాఫీ తాగడం పూర్తయ్యాక వస్తానండి అంటూ లేచి నిలబడ్డాడు. మంచిది బాబూ, రోజు నీకు వీలున్నప్పుడల్లా ఇక్కడికి వచ్చి వెళుతూ ఉండు అన్నాడు గంగాధరం. రేపు క్లాస్ ఉందండి, వచ్చేసరికి చాలా ఆలస్యం అవుతుంది అంటూ, వస్తానండి లవంగలత గారు అన్నాడు పోబోతూ. అతని వెనకే వచ్చింది లవంగలత. రేపు వీలు కాకపోతే ఎల్లుండొస్తారా? వెళ్ళబోతున్నవాడల్లా ఆ మాట విని ఆగి లవంగలతకేసి చూసి, మీరు రమ్మంటే అన్నాడు చిలిపిగానే. రండి. వస్తాను అంటూ మెట్లు దిగి వెళ్ళిపోతూ మరోసారి పైకి చూశాడు. అక్కడే అతన్ని చూస్తూ నిలబడి ఉంది లవంగలత. అప్రయత్నంగానే చెయ్యి ఊపాడు. అది చూడగానే లవంగలత ముఖం కలువ పువ్వులా వికసించింది. తను కూడా చెయ్యి ఊపింది. రమేష్ చంద్ర తన రూంలోకి వెళ్ళి తలుపు వేసుకుని మంచం మీద ఒరిగిపోయాడు. అతని మనసంతా మధుర భావనలతో నిండిపోయింది. జగదేక సుందరి లాంటి లవంగలతే చిరునవ్వు నవ్వుతూ తన పక్కన వచ్చి నిలబడినట్లై ఒళ్ళు జల్లుమంది. ఏనాడు ఆడపిల్లలకేసి కన్నెత్తి చూడని రమేష్ చంద్రను, అసలు ప్రేమ పెళ్ళి అనేవే మెదడులోకి చొరబడిన రమేష్ చంద్రను లవంగలత క్షణంలో కదిలించేసింది. చూసిన ప్రథమ వీక్షణంలోనే అతనిలోని అట్టడుగు పొరలను వెలికితీసి తీయని తలుపులు రేకెత్తించింది. పుస్తకం తీసినా అతనికి ఆ పుస్తకంలో లవంగలతే కనిపించి, ఇదేమిటి తనని ఇంతగా ఆకట్టుకుంది అని తనలో తనే ఆశ్చర్యపడ్డాడు. అతి కష్టం మీద మనసు చదువు మీద లగ్నం చేశాడు ఆ రాత్రి.
తెల్లవారి అతను కిటికీ తలుపులు తీసేసరికి సరిగ్గా అప్పుడే కిటికీ తీయడానికి వచ్చిన లవంగలత కనిపించేసరికి పరమానందభరితుడై గుడ్ మార్నింగ్ అన్నాడు రమేష్ చంద్ర. వెరీ గుడ్ మార్నింగ్ అంటూ వికసిత వదనంతో జవాబిచ్చింది లవంగలత. అతను అలాగే కిటికీ పక్కన నిలబడ్డాడు ఆమె కేసి చూస్తూ. ఆమె కూడా అలాగే నిలబడి కిటికీకి సగం వాలి 2 చేతులు గడ్డం కింద పెట్టుకుంది. లవంగలత తండ్రి పిలుపుకు ఉలిక్కిపడి వస్తున్నానన్నట్టు తల ఊపి లోపలికి వెళ్ళిపోయింది. రేపొస్తాను అన్న మాట గుర్తుంచుకుని ఆ రేపు రావడానికి ఇంకా ఈరోజు గడిచి తగలడాలిగా అనుకుంది విసుగ్గా. సరిగ్గా అదే సమయంలో రమేష్ చంద్ర కూడా అదే మాట అనుకున్నాడు మనసులో. రేపు సాయంత్రం దాకా లవంగలతాదేవి స్వగృహానికి వెళ్లే అదృష్టం కలగదు అనుకుని నిట్టూరుస్తూ వెళ్ళిపోయాడు. అందుకే 24 గంటలైనా లవంగలతకి 240 గంటల్లా తోచింది మర్నాడు రావడానికి. ఇంకో అరగంటకి వస్తారు అనుకోగానే వెచ్చని ఆవిరి వచ్చేసింది బుగ్గల్లోకి. చక్కని చీరతో అందాలు వెదజల్లుతున్న అప్సరసాంగన వంటి లవంగలతని చూసి మైమరిచిపోయాడు రమేష్ చంద్ర. రాబాబు అంటూ సాదరంగా ఆహ్వానించాడు గంగాధర్రావు. అమ్మాయి లత, ఈ పూట రమేష్ చంద్ర మన ఇంట్లో భోంచేస్తాడో మరో ఐటెం ఏదన్నా చెయ్యి. ఎందుకండి అన్నాడు మొహమాటంగా. పర్వాలేదులేండి, భోజనానికి ఏమిటి అంటూ సంతోషంగా లోపలికి వెళ్ళిపోయింది. ఇంతకీ మీరు లండన్ వచ్చి ఎన్నాళ్ళయిందండి అని అడిగాడు కుతూహలంగా. 10 సంవత్సరాలు పూర్తి కావస్తున్నాయి భారంగా అన్నాడు. అబ్బా, చాలా సంవత్సరాలే అయ్యిందే. ఇప్పుడు మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? ప్రస్తుతం ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ కంపెనీలో పనిచేస్తున్నాను. మీరింకా ఇండియా వచ్చే ఆలోచన లేదా? లేదు, రావాలన్నా రాలేను. నా భార్య ఈ లండన్లోనే పరమపదించింది. నేను కూడా ఇక్కడే తనువు చాలించుకోవాలనుకుంటున్నాను. ఆ మాట అనుకునే కంటే మాతృదేశంలో మట్టి కావడమే మంచిదిగా భావించి నాతో పాటు వచ్చేయండి నవ్వుతూ అన్నాడు రమేష్. నాకు అంత అదృష్టం లేదు బాబు. ఆ దేశానికి నేను ముఖం చూపించలేను. ఏం వింతగా అడిగాడు రమేష్. అది ఒక పెద్ద కథ భారంగా ధ్వనించింది అతని కంఠం. నాన్న, వీరు వందే మాతరం పాట చాలా అద్భుతంగా పాడారు అంటూ వచ్చిన వంట పని ముగించిన లవంగలత అంది. అవునా బాబు, ఏది ఒక్కసారి పాడతావా? నా పాటదేముందండి, ఏదో వచ్చి రాని రాగం. సిగ్గుపడ్డాడు. పర్వాలేదులేండి, మీరన్నిటికీ సిగ్గుపడితే ఎలా? చిలిపిగా అడిగింది లత. మాతృదేశాన్ని పొగుడుకోవడానికి సిగ్గుపడవలసిన పని లేదు బాబు. ఆ గీతానికి ఆ రోజుల్లో విశ్వకవి రవీంద్రుడే రాగం కట్టి ఆనాటి కాంగ్రెస్ మహాసభలో స్వయంగా వేదికపై నుంచి తన గొంతెత్తి వందే మాతరం గీతాలాపన చేశారట. ఈ ఒక్క వాక్యమే ఆనాడు ప్రజలలో ఉత్సాహోద్రేకాలనివ్వగా ఈ ఒక్క మాటే ఆంగ్లేయులని భయభ్రాంతులని చేసింది అంటూ కళ్ళు మూసుకుని అంటూ ఉంటే చటుక్కున తన తండ్రి గుర్తొచ్చి విస్మయపడ్డాడు రమేష్ చంద్ర. జన్మభూమిలో ఉన్న తన తండ్రిలో ఎలాంటి భావాలున్నాయో కొన్ని వేల మైళ్ల దూరాన ఉన్న ఈ భారతీయుడిలోనూ అలాంటి భావాలే ఉన్నాయి. అయితే ఈయన మాతృదేశానికి ముఖం చూపించలేను అంటున్నాడు. అంత ముఖం చాటు చేసుకోవాల్సిన చెడ్డ పని ఏమన్నా చేశాడా? సంశయంగా చూశాడు గంగాధర్రావు వంక. మాటల మధ్యన ఆయన్ని పాడనీయకుండా చేస్తున్నావో హెచ్చరించింది లత. అవునవును అంటూ సరిగ్గా సర్దు కూర్చున్నాడు గంగాధర్రావు. ఇక తప్పదన్నట్లు సన్నగా పాడటం ప్రారంభించాడు. తన్మయుడై వినసాగాడు గంగాధర్రావు. ఆయన హృదయం ఆనాటి భారత స్వాతంత్ర సమరంలోకి వెళ్ళిపోయిందని తేలిగ్గా గ్రహించాడు రమేష్ చంద్ర. పాట పూర్తయింది. మెల్లగా కళ్ళు విప్పిన ఆయన్ని చూసి, నన్ను పాడమన్నారే కానీ సరస్వతీదేవి వంటి మీ అమ్మాయిని పాడమన్నారన్నమాట. అమ్మా, నువ్వు కూడా ఒక్క పాట పాడరాదు? భోజనం కానివ్వండి నాన్న, జనగణమన పాడతాను. కూతురి చిలిపితనానికి నవ్వుకున్నాడాయన. రమేష్ చంద్ర వచ్చే నవ్వును ఆపుకుని, ఇంతటితో సమావేశం ముగిసింది అని నేను చెప్తాను అంటూ ఆమె వెనకే భోజనానికి నడిచాడు. కొసరి వడ్డించి తినిపించింది లవంగలత. ఇక చాలు బాబోయ్ అన్నా వినిపించుకోలేదు. అబ్బా, చివరికి ఆయాసం వచ్చేసింది అన్నాడు కుర్చీలో చతికిలబడి. పర్వాలేదు, ఒక్క అరగంట విశ్రాంతి తీసుకోండి అంటూ పక్కదిళ్ళు సరిచేసింది లవంగలత. రమేష్కి ఇంటికి వెళ్ళాలనిపించలేదు. అక్కడే కూర్చున్నాడు. ఇంతకీ మీ పెద్ద కథని సంక్షిప్తం చేసి చెప్తారా? నీకంత వినాలన్న కోరికగా ఉంటే చెప్తానులే బాబూ అంటూ పైపు తీసి ముట్టించాడు.
నాకు కృష్ణా జిల్లాలో కూచిపూడిలో చాలా పొలం ఉంది. అది సేద్యం చేసుకుంటూ ఉండేవాణ్ణి. ఒకసారి ఒక మిత్రుడితో కలిసి మద్రాసు వెళ్ళవలసి వచ్చి వెళ్ళాను. అక్కడ నాకు ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ కంపెనీతో పరిచయం అయింది. అది చాలా లాభసాటి వ్యాపారంగా భావించి నేను అందులో ఉద్యోగానికి ప్రయత్నించాను, సంపాదించాను. నా కుటుంబం మాత్రం విజయవాడలోనే ఉండేది. నాకు చాలా కాలానికి లవంగలత పుట్టింది. లేకలేక పుట్టిన ఈ బిడ్డని ఎంతో ముద్దుగా పెంచుకోసాగాము. జాతీయోద్యమాలప్పుడు ఎవరింట్లోనైనా ఉద్రేకాలతో ఊగి నినాదాలు చేస్తూ తిరిగారేమో కానీ నేను మాత్రం అటువంటి వాటిలో పాల్గొనలేదు. ఆనాటి సమరంలో నేను కేవలం ప్రేక్షకుణ్ణి మాత్రమే. నేను బ్రిటిష్ కంపెనీలో పనిచేస్తున్నాను కనుక నాకు వారంటే విపరీతమైన భయభక్తులుండేవి. సత్యాగ్రహంతో గాంధీగారు స్వరాజ్యాన్ని సాధించిన నాడు నేను చాలా భయపడ్డాను. ఇంక భారతీయులంతా స్వేచ్ఛాజీవులయ్యారు. ఆంగ్లేయుల పెత్తనం ఏమీ లేదు, సరికదా? తను వారి కంపెనీలో పనిచేస్తున్నాడు కనుక ఈ స్వేచ్ఛా భారతిని ఏలబోయే పెద్దలు నన్నేం దుమ్ము తూర్పార పడతారోనని, నన్నేం చేసిపోతారోనని అనవసరంగా భయపడిపోయాను. వెంటనే పెట్టేబేడా సర్దుకుని వారితో పాటు నేను లండన్కి ప్రయాణమయ్యాను. నన్ను తమ దేశానికి తీసుకుపోవడానికి మా కంపెనీ కూడా అంగీకరించింది. వెంటనే 9 ఏళ్లున్న లవంగలతని నా భార్యని తీసుకుని ఇక్కడికొచ్చాను. ఇక్కడ స్థిరపడ్డాను. ఆ తర్వాత ఇండియా రావాలని ఆశించాను. నీకు సిగ్గులేదటయ్యా? వాళ్ళ ఉద్యోగాల్లో చేరి డబ్బుకి కక్కుర్తి పడతావా అని చీత్కారం చేసి అవమానకరంగా ప్రవర్తిస్తారేమోనని భయపడ్డాను. ఇక్కడే ఉండిపోయాను. ఇక్కడ మా అమ్మాయి BA చదువుతోంది. ఈ సంవత్సరంతో ఆఖరు. దానికి పెళ్లి చేయాలి. నా కులస్థుడు నా శాఖ ఉన్న విద్యావంతుడికిచ్చి పెళ్లి చేయాలని తపనగానే ఉన్నా ఇక్కడ నా ఆశల మేరకు దొరకలేదు అంటూ చెప్పడం ఆపాడు. మీరనవసరమైన అనుమానాలతో మాతృదేశానికి దూరమై ఈ విధంగా అజ్ఞాతంగా గడుపుతున్నారు. అప్పుడు అది అయిపోయింది. ఇప్పటికి 10 ఏళ్లు దాటినా మీకు పాతబడిపోలేదా? ఈనాడు మీ విషయం ఎవరికి గుర్తు, ఎవరడుగుతారు అంటూ నచ్చజెప్పిపోయాడు రమేష్ చంద్ర. నువ్వెన్నైనా చెప్పు బాబు, నాకింక అక్కడ తలెత్తుకుని తిరిగే పరిస్థితి రాదు అన్నాడు ఆవేదనగా. నిరాధారమైన అనుమానాలతో అనవసరంగా తను పట్టిన కుందేటికి 3 కాళ్ళు అనే ధోరణిలో ఉన్న గంగాధరరావును చూసి నిట్టూర్చి ఊరుకున్నాడు రమేష్ చంద్ర. కాసేపు ఆ కబురు ఈ కబురు చెప్పి తన రూమ్కి వచ్చేశాడు. ఈ కథాశ్రవణంలో లవంగలత జనగణమన పాట అడుగున పడిపోయింది. ఆ రాత్రికి పడుకుంటూ ఇది గుర్తురాగా తనలో తానే నవ్వుకుంది లత. మంచం మీద మేనువాల్సిన రమేష్ చంద్రకి చటుక్కున గుర్తొచ్చి పాట పాడతానని పాడకుండా తప్పించుకుంది. ఈ వంకన రేపు మరోసారి వెళ్ళొచ్చు, ఇది కూడా మన మంచికే అనుకున్నాడు సంతోషంగా. ఆ రాత్రి లవంగలత కలలోకి వచ్చి మత్తు కొలిపింది రమేష్ చంద్రని. రమేష్ కలల్లో కనిపించి మైమరిపింపు చేశాడు లవంగలతకి. చివరికి ఇద్దరికీ కలత నిద్రే అయింది. మాకు వారం రోజులు సెలవులు, ఈ వారానికి సరిపడా ప్రోగ్రాం వేయలత అన్నాడు రమేష్ చంద్ర ఉత్సాహంగా లోపలికొస్తూనే. ఓకే, ముందు ప్యారిస్ వెళదాము, ప్యారిస్ చూసి మళ్ళీ లండన్ వచ్చి తర్వాత హాలండ్ వెళ్దాము అంది నవ్వుతూ. ఓఎస్, రేపే ప్రయాణం అంటూ భోజనం చేసి తన గదిలోకి వెళ్ళిపోయాడు రమేష్ చంద్ర. గంగాధర్రావుతో పరిచయం బాగా వృద్ధయింది. అంతకంటే 1,000,000 రెట్లు లవంగలత ఆకర్షణమే దానికి కారణభూతమైందని చెప్పొచ్చు. ముగ్ధ మనోహరమూర్తి లవంగలత తన సౌందర్య సౌజన్యాలతో రమేష్ చంద్ర హృదయాన్ని పూర్తిగా వశపరుచుకుంది. స్నేహశీలి, సౌజన్యవంతుడు, రూపవంతుడు, విద్యాధికుడు అయిన రమేష్ చంద్ర ఆమె హృదయంలో సుస్థిర స్థానం ఏర్పరచుకున్నాడు. ఆమెను చూడకుండా, ఆమెతో మాట్లాడకుండా ఉండలేని స్థితిలో పడిపోయాడు రమేష్ చంద్ర. అతని రాక 1 నిమిషం ఆలస్యమైనా విలవిలలాడిపోతోంది లత హృదయం. చిలకా గోరింకల్లా ఉన్న లవంగలత రమేష్ చంద్రలకు పరిణమైతే చాలని సంబరపడుతున్నాడు గంగాధర్రావు. అనుకున్న ప్రకారం బయలుదేరారు. స్టీమర్లో ఇంగ్లీష్ ఛానల్ దాటి డోరిస్ నుండి ప్యారిస్కు రైలు మీద వెళ్లారు. అక్కడ ఐఫిల్ టవర్ ఎక్కి లాగోర్డియా విమానాశ్రయం, దక్షిణ ఫ్రాన్స్లోని మస్తా నగరాలు చూసి తిరిగి లండన్ వచ్చేసరికి 4 రోజులు పట్టింది. ఆ రోజు ఆగి మర్నాడు హాలండ్ బయలుదేరారు. వజ్రాల గనులున్న అడ్వర్ట్ చూసి ఆమ్స్టర్డామ్ దర్శించి బెల్జియం వెళ్ళి లగ్జంబర్గ్, బ్రెజిల్స్ చూసి లండన్ వచ్చేశారు. మాంచెస్టర్ బట్టల మిల్లులు, కర్మాగారాలున్న బర్మింగ్హామ్, మోటార్ కార్లు తయారయ్యే కవెంట్రీ చూశారు లండన్లో. ఈ ప్రయాణాలతో మరింత సాన్నిహిత్యం పెంపొందింది ఇద్దరికి.
చిన్నతనానే ఆ ప్రాంతాన స్థిరపడింది కనుక లవంగలతకి ఏమీ కష్టం తోచకపోయినా ఈ తిరుగుడులో రమేష్ చంద్రకి మట్టుకు ఇంటికి వచ్చాక బాగా ఒళ్ళు నొప్పులు, జలుబు, దగ్గు పట్టుకున్నాయి. మర్నాడు కిటికీ తలుపులు తెరుచుకోకపోవడం గమనించి లవంగలత హడలిపోయింది. చాలాసేపు ఎదురు చూసి చివరికి ఏమైతే అదయిందనుకుని కాలేజ్కి వెళ్తున్నానని పుస్తకాలు తీసుకుని తిన్నగా రమేష్ చంద్ర గదిలోకి వచ్చింది. ఆమె వచ్చేసరికి ముసుగు తన్ని పడుకుని ఉన్నాడు రమేష్. యాండి లేవలేదా అంటూ ఆదుర్దాగా వంగి చూస్తున్న లతని చూసేసరికి అతనికి పట్టరాని ఆనందం కలిగింది. లేదు, కాస్త ఒళ్ళు సలపరింతగా ఉంది అన్నాడు లేచి కూర్చుంటూ. బాగానే ఉంది, జ్వరం ఉందేమో చూస్తాను రండి అంటూ తిరిగి తన ఇంట్లోకి వెళ్ళింది. రమేష్ గారు జ్వరంతో పడుకున్నారు నాన్న, టెంపరేచర్ చూసొస్తాను అంటూ బయలుదేరుతుంటే, మరి నువ్వు కాలేజ్కి వెళ్ళలేదా ఆశ్చర్యంగా అడిగాడు గంగాధర్రావు. వెళుతూ ఆయన అలికిడి లేదని అలా చూద్దామని వెళ్ళాను. నిన్ననే ఆయన తలనొప్పి అనడం గుర్తుంది అంటూ మరో మాటకు ఎదురు చూడకుండా చకచకా వెళ్ళిపోయింది లత. జ్వరం కాస్తున్న మాట నిజమే, మిమ్మల్ని అనవసరంగా శ్రమ పెట్టాను అంది బాధగా లవంగలత. మనిషన్నాక కాస్త ఏమీ రాకుండానే ఉంటాయా, అయినా నాకు భయం దేనికి, పక్కన నీలాంటి దేవతుండగా అన్నాడు ఆమె సున్నితమైన చేయి పట్టుకుంటూ. కబుర్లకేమిలేండి, ముందు కాఫీ తెస్తాను తాగండి, మా నాన్నగారి దగ్గర మందు బిళ్ళలు ఏమన్నా ఉన్నాయేమో అడిగి తెస్తాను అంటూ మళ్ళీ తన ఇంటికి వెళ్ళిపోయింది. మరో 2 నిమిషాల్లో కాఫీ, టాబ్లెట్స్ 2 తీసుకొచ్చింది. లేవండి, మందు వేసుకుని కాఫీ తాగండి అంటూ టేబుల్ మీద పెట్టింది. నేను లేవలేను బాబోయ్ అన్నాడు రమేష్ చంద్ర. నిజంగానే లేవలేడేమోనని చేయి అందించింది. ఆ చేయి అందుకుని తను లేవడానికి బదులు ఆమెని తన మంచం మీదకి లాక్కున్నాడు రమేష్. అనుకోని చర్యకి బిత్తరపోయి అతని గుండెలపై తలవాల్చింది లవంగలత. లత, నువ్వు ఎన్నాళ్లకి ఒంటరిగా నా గదిలో నా చేతుల్లో బందీ అయ్యావు అంటూ తన 2 చేతులతోనూ ఆమెను చుట్టేశాడు. ఇదంతా దొంగ జ్వరమేనా కొంటెగా అడిగింది. దొంగ జ్వరమా? నువ్వే కదూ టెంపరేచర్ చూశావు. జ్వరం నిజమే, కానీ నేను ముందే చెప్పానుగా, దేవత వంటి నువ్వు పక్కనుంటే నాకేం భయం లేదని. ఇలా నువ్వు నా పక్కన కూర్చునేసరికి నాకు తగ్గిపోయింది. కబుర్లు చక్కగా చెప్తారు. సావాస దోషం. చక్కని అమ్మాయి, తీయని కబుర్లు నాకు అలవడ్డాయి మరి అంటూ ఆమె సుస్నిగ్ధ కపోలాలను ముద్దులతో ముంచేశాడు. ఆ బుగ్గలు సిగ్గుతో ఎర్రవారుతున్న కొద్దీ మరింత ముద్దులు కురిపించాడు. లత, మనం పెళ్లి చేసుకుందామా ఆమె ముంగురులు సవరిస్తూ అడిగాడు రమేష్. ఆ మాటకి ఎర్ర కలువులా ముకుళించుకుపోతూ, నాకంతకంటే కావాల్సిందేమీ లేదు, కానీ మీ వాళ్ళు ఒప్పుకోవద్దు. నిన్ను చదువుకోమని పంపానా పెళ్ళాడమని పంపానా అని మీ నాన్నగారు అడిగితే ఏం జవాబిస్తారు? మా నాన్నగారు ఆ ప్రశ్న వేస్తే సమాధానం చెప్పడానికి చాలా టైమే ఉంది. నేను బాగా ఆలోచించి చేసుకున్న నిర్ణయమే ఇది లత, నిన్ను వదిలి నేనుండలేను అన్నాడు ఆర్తిగా ఆమెని తన గుండెల్లో పొదువుకుంటూ. దేవుని వంటి మీకు అర్ధాంగి కావటం మించిన అదృష్టం నాకు వేరే ఏముంది అతని బాహువల్లంలో కరిగిపోతూ అడిగింది లవంగలత. ఆ మాటలకు హర్షాతిరేకంతో ముద్దుల వర్షం కురిపించాడు రమేష్ చంద్ర. ఆ రోజంతా కాలేజీకి సెలవు పెట్టి అతని దగ్గరే ఉండిపోయింది. మధ్యాహ్నం భోజనం తమ ఇంటి నుంచే తెచ్చిపెట్టింది. గంగాధర్రావు వచ్చి ఒకసారి చూసెళ్ళాడు రమేష్ని. ఆ మర్నాడు ఇంకా జాగు చేయడం ఇష్టం లేదన్నట్టు, మీ నాన్నగారితో చెప్పావా లత అని అడిగాడు రమేష్ చంద్ర. లేదు. చెప్పు, నాకిలా నిన్ను చూస్తూ ఒంటరిగా గడపాలంటే ఎలాగో ఉంది. నిగ్రహించుకోవడానికి చాలా అవస్థపడుతున్నాను. నన్ను ఇలా బాధించడం న్యాయం కాదు గోముగా ఆమె కళ్ళలోకి చూస్తూ అన్నాడు. ఈరోజే చెప్తాను. మరి మీరు రేపు మా ఇంటికి వస్తారుగా? తప్పకుండా వస్తాను అంటూ మరోసారి కౌగిలిలోకి తీసుకుని ఆమెను నలిపేశాడు రమేష్ చంద్ర. మెల్లగా విడిపించుకుని వెళ్ళిపోయింది లత. ఆ రోజే భోజనాలయ్యాక స్థిమితంగా ఉండటం చూసి తన తండ్రికి మెల్లగా చెప్పింది. నాన్న, రమేష్ చంద్రపై మీ అభిప్రాయం ఏమిటి? అతనికేమమ్మా, నిక్షేపం లాంటి కుర్రాడు. అతని లాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. తండ్రి నోటి వెంట వచ్చిన ప్రశంసా వాక్యాలకు లవంగలత హృదయం ఉప్పొంగిపోయింది. అతన్ని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, మీకేమీ అభ్యంతరం ఉండదు కదా తల ఉంచుకునే అడిగింది. ఆ మాటకి సంతోషంగా చూశాడు కూతురి వంక. అతనికి నీపైన అభిప్రాయం ఉండాలిగా
ఆయనే నిన్న ఈ ప్రస్తావన తెచ్చారు. నిన్ననే నీకు చెప్పాలనుకుని ధైర్యం చాలక ఊరుకున్నాను. ఈరోజు మళ్ళీ హెచ్చరించారు అంది జవాబుగా. తనేదైతే జరగాలని ఆశించాడో అదే నిజమయ్యే సూచనలు కనిపించేసరికి ఆనందప్లావితమైంది గంగాధరరావు మనస్సు. నేను హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తాను తల్లి. మీరిద్దరూ దంపతులు కావడం మించిన ఆనందం నాకు వేరే ఏముంటుంది? నా మనసులోని కోరిక ఫలించే తరుణం ఆసన్నమవుతే నాకంతకు మించిన జీవన సాఫల్యం ఏముంది? ఉప్పొంగిపోతూ అన్నాడు గంగాధరరావు. ఆ మాటలకు లవంగలత ఏనుగెక్కినంత సంబరపడింది. ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడెప్పుడు ఈ శుభవార్త రమేష్ చంద్ర చెవిన వేయడమా అన్న తహతహతో ఆ రాత్రంతా నిద్రపోలేదు లత. లత వాళ్ళ నాన్నగారికి చెప్పిందా? అసలు వాళ్ళ నాన్నగారు అంగీకరించారా? తెల్లవారి ఏ తీరం చేరుస్తుంది నన్ను? ఈ ఆలోచనలతోనే రమేష్ చంద్రకు నిద్ర పట్టలేదు. ఎవరికి వారే అతి సుదీర్ఘమైన రాత్రి గడిపారు. తెల్లవారింది. కిటికీ తీస్తున్న శబ్దమై ఆదుర్దాగా తలుపు తీశాడు రమేష్ చంద్ర. ఎదురుగా చిరునవ్వు, చిరుసిగ్గు దొంతరల మధ్య అప్పుడే పాలకడలిలో ఆవిర్భవిస్తున్న శ్రీ మహాలక్ష్మిలా కలకలలాడిపోతూ ప్రత్యక్షమైంది లత. లత, గుడ్ మార్నింగ్ అన్నాడు నవ్వుతూ. గుడ్ మార్నింగ్. సాయంత్రం కాదు, మధ్యాహ్నం సెలవు పెట్టి రాకూడదు? అలాగే, తప్పకుండా వస్తాను. మరి మీ నాన్నగారు? ఒప్పుకున్నారన్నట్టు తల ఊపి ఇంకక్కడ నిలబడకుండా పరిగెత్తింది లత. అది గుర్తించిన రమేష్ చంద్రకి భూమి ఆకాశం ఏకమైనంత ఆనందం కలిగింది. ఆ వయ్యారిని అమాంతం వెళ్ళి కౌగిలిలో కరిగించాలన్న ఆవేశాన్ని ఆపుకుని ఈల వేసుకుంటూ వెళ్ళిపోయాడు. మధ్యాహ్నం తిన్నగా లవంగలత ఇంటికి వచ్చాడు. అతన్ని చూడగానే గంగాధరరావు ముఖం ఇంతయింది. రాబాబు అంటూ ఆపేక్షగా ఆహ్వానించాడు. అతని కోసమే కనిపెట్టుకుని ఉన్న లవంగలత అతన్ని చూస్తూనే సిగ్గుతో వంటగదిలోకి పారిపోయింది. అమ్మాయి అంతా చెప్పింది బాబు, నాకేం అభ్యంతరం లేదు. మరి నీ తల్లిదండ్రుల విషయం నువ్వు ఆలోచించు. నీ మీద వారు ఎన్నో ఆశలు పెట్టుకుని ఉండొచ్చు. వారు అభ్యంతరం చెప్పకుండా ఉండాలి. వారికి నీ అభిప్రాయం ఉత్తరం ద్వారా తెలియచేస్తే బాగుంటుంది. నీ కట్నకాలుకలకు లోటు ఏమీ చెయ్యను. మేము మీ కులం వారం, మీ శాఖ వారం. వారు ఇంకా అభ్యంతర పెడతారంటావా? చటుక్కున తను వచ్చే ముందు తండ్రి అన్న మాట గుర్తొచ్చింది. ప్రధానం జరిగితే పెళ్ళైనట్టే. అది మళ్ళీ తండ్రి నిలబడి చెబుతున్నట్టయింది. ఆ వెంటనే సూర్యకాంతం గుర్తొచ్చి ఆముదం తాగినట్లయింది. సౌందర్య విద్యా వినయ సంపన్న లవంగలత ఎక్కడా? చదువు సంధ్యారాణి, చూపులకైనా బావుండని సూర్యకాంతం ఎక్కడా? చి, తన తండ్రికేదో మతిభ్రమించి మేనరికమంటూ గంతులు వేసి తనకి కట్టబెట్టాలని చూడటం ఎంత బుద్ధి తక్కువో లవంగలతని చూస్తే తెలిసిపోతుంది అనుకున్నాడు మనసులో. లవంగలతని చూశాక తన తండ్రి ఆ ప్రధానం గొడవ రద్దు చేసుకుంటాడనే తట్టింది రమేష్ చంద్రకి. వారికి కూడా అభ్యంతరం ఉండదండి. లతని చూస్తే ఎవరికీ ఏ సాకు చెప్పబుద్ధి పుట్టదు అన్నాడు నవ్వుతూ. ఆ మాటతో అతనంత ధైర్యంగా చెప్తుంటే తనకి అర్థం లేని అనుమానాలు పెట్టుకోవడం మంచిది కాదనిపించింది గంగాధరరావుకి. మంచిదే బాబు, కానీ వారు నిన్ను కన్న తల్లిదండ్రులు. వారితో మాత్రమైనా చెప్పి పర్మిషన్ తీసుకోవడం నీ ధర్మం అన్నాడు హెచ్చరికగా. చెప్పడానికేం, చెప్తానులేండి అన్నాడు భరోసాగా. గంగాధరరావు తృప్తిపడ్డాడు. లవంగలత రమేష్ చంద్రల వివాహానికి ముహూర్తం నిశ్చయమైంది. తన కాలేజీ ఫ్రెండ్స్ అందరినీ పిలిచింది లత. అలాగే తన సహవిద్యార్థులందరినీ పిలిచాడు రమేష్ చంద్ర. గంగాధరరావును ఎరుగున్నవారు, స్నేహితులు అంతా హాజరయ్యారు అనుకున్నాడు. అనుకున్న ముహూర్తానికి రమేష్ చంద్ర లవంగలతల వివాహం వైభవంగా జరిగిపోయింది. తను ఎన్నాళ్ల నుంచో కలలు కంటున్న యువకుడు తన కోరికల మేరకు దొరకటంతో తన తపస్సు ఫలించిందనే పొంగిపోయాడు గంగాధరరావు. సహృదయుడు, సౌజన్యవంతుడు, అన్ని విధాలా యోగ్యుడు అయిన భర్త లభించడం తన పూర్వజన్మలో చేసుకున్న పుణ్యమని పరవశించింది లవంగలత. తన హృదయంలో ఎలాంటి పిల్ల కావాలనుకుంటూ వచ్చాడో అలాంటి యువతి, అంత అద్భుత సౌందర్య రాశి లభించిందని మురిసిపోయాడు రమేష్ చంద్ర. మొత్తానికి ముగ్గురి కలలు ఫలించాయనే సంబరపడ్డారు. నవదంపతులకి పగలు రాత్రి ఒకటిగానే కనిపిస్తున్నాయి సెలవు రోజులు. రోజులు గంటల్లా, నెలలు రోజుల్లా గడుపుతున్న ఆ మిథునానురాగం చూసి సంతృప్తిగా నిట్టూర్చాడు గంగాధరరావు. రమేష్ చంద్రకు లవంగలత తప్ప మరెవరూ కళ్ళకి కనిపించటం లేదు. లతకి సర్వప్రపంచము రమేష్ చంద్రే అయ్యాడు. ఫైనల్ పూర్తి చేసింది లత. రిజల్ట్స్ కూడా వచ్చేశాయి. తన భార్య లవంగలత గ్రాడ్యుయేట్ అయిందన్న రోజున
లవంగలత కంటే ఎక్కువ సంతోషించినవాడు రమేష్ చంద్ర. తన కలలనే రూపకల్పనల, తను ఊహించుకున్న మనోజ్ఞ రూపానికి ప్రతిబింబంలా అతిలోక రమణీయమూర్తి అయిన లవంగలత సాహచర్యంలో ఆమె అనురాగాంబుదిలో ఓలలాడుతూ రాధ సుధాకరునిలా షోడశ కళలను వెదజల్లుతున్నాడు రమేష్ చంద్ర. ఉదయం కాఫీలు తాగే సమయంలో అప్పుడే స్నానం చేసి వచ్చి కప్పుల్లో కాఫీలు పోస్తున్న లవంగలతను చూసి, లత, ఏమిటి అలా చిక్కిపోతున్నట్లు కనిపిస్తున్నావు? ఒంట్లో బాగుండలేదా అడిగాడు రమేష్ చంద్ర. గంగాధర్రావు సమయంలో ఇంట్లో లేడు. ఎవరో ఫ్రెండ్స్ ఆహ్వానం మీద వెళ్లాల్సి వచ్చి వెళ్ళిపోయాడు. లవంగలత సిగ్గుతో తలవాల్చుకుంది. నీకన్నిటికీ సిగ్గేనేమిటి అన్నాడు కినుకుగా. ముందు కాఫీ తాగండి, తర్వాత తీరుబడిగా పోట్లాడుదురు గాని. నీ కాఫీ ఏది? నేను కాసేపు ఆగి తాగుతాను. అయితే నాతో కలిసి తాగడం ఇష్టం లేదా అంటూ కాఫీ కప్పు టక్కున టేబుల్ పైన ఉంచాడు. మీకు ప్రతిదానికి అంత కోపమైతే నేను తట్టుకోలేను అంది మెల్లగా. మరి నువ్వు చేస్తున్న పనులేమన్నా బాగున్నాయేమిటి? మరిద్దరం కలిసి కాఫీ తాగకుండా ఉన్నామా? ఇప్పుడేమో నా ఒక్కడికే ఇచ్చి నువ్వు కప్పదాట్లు వేస్తున్నావు. నన్నేదో దూరం చేస్తున్నట్లుగా ఫీల్ అవుతున్నాను. అతనికేదో అనబోయేలోగా లవంగలత అక్కడ లేదు. కాస్త యువతలుగా వచ్చిన రమేష్కు వాంతి చేసుకుంటున్న లత కనిపించింది. కోపమంతా టప్పున ఎగిరిపోగా గబగబా వెళ్ళి ఆమె పొదివి పట్టుకుని, లత, ఒంట్లో బావలేదు అడిగాడు ఆదుర్దాగా. లత మౌనంగా ఊరుకుంది. రా, కాసేపు పడుకో అంటూ మెల్లగా తీసుకొచ్చి మంచం మీద పడుకోబెట్టి పక్కన కూర్చున్నాడు. ఆసుపత్రికి వెళదామా? అక్కర్లేదులేండి, అదే తగ్గిపోతుంది. అందుకే నా కొళ్ళు మండేది. ఏదంటే దానికి ఎడమొహం పెడతావు విసుగ్గా అన్నాడు రమేష్ చంద్ర. మీకు అంత విసుగైతే ఎలా? రేపు మీ అబ్బాయి కూడా అలాగే చిరచిరలాడుతూ ఉంటాడు అంది లవంగలత చిరుసిగ్గు దొంతరల మధ్య. అప్పటికి అసలు సంగతి అర్థమైన రమేష్ చంద్ర చంద్రబింబం లాంటి ఆమె ముఖబింబాన్ని ముద్దులతో ముంచేస్తూ, చిరచిరలాడే అబ్బాయిని కనొద్దు, శాంతి సౌజన్యాలు మూసపోసుకున్న నీలాంటి కుందనపు ముద్దని కను అన్నాడు పట్టరాని ఆనందంతో. ఆ తర్వాత చటుక్కున లేచి, ఇప్పుడు ఇక తాత్పర్యం చేస్తే ఊరుకోను, పద ముందు ఆసుపత్రికి వెళదాం అంటూ ఊదరగొట్టాడు రమేష్ చంద్ర. చీర మార్చుకుని వచ్చింది లవంగలత. తిన్నగా ఆసుపత్రికి తీసుకెళ్లి టెస్ట్ చేయించాడు. 3వ మాసం వారంలో పూర్తవుతుంది అన్న వార్త నిర్ధారించుకుని మందులు తీసుకుని ఇంటికి వచ్చేసరికి గంగాధర్రావు వచ్చున్నాడు. ఏమ్మా, ఒంట్లో బాగలేదా అడిగాడు ఆదుర్దాగా మందులు చూసి. బాగాలేదనేనండి నేను పోరి తీసుకువెళ్ళింది. మరో 6 నెలల్లో మీరు తాతయ్య అవుతారట అంటూ కొంటెగా భార్య కళ్ళల్లోకి చూశాడు రమేష్ చంద్ర. అది వింటూనే ఎగిరి గంతులేశాడు గంగాధర్రావు. తన ఇంట్లో ఒక బుల్లిపాప అవతరించబోతుంది అనుకున్నాడు సంతోషంగా. 2 పూటలా భోజనం టైంలో తన దగ్గరే కూర్చోపెట్టుకుని ఆమె తిన్నాకే బయటకు వెళ్ళేవాడు రమేష్ చంద్ర. పళ్ళు, పళ్ళ రసాలు అతనే దగ్గరుండి తినిపించి అప్పుడు మరో పని చూసుకునేవాడు. నెలలు నిండుతున్న కొద్దీ మరింత కళ్ళలో వత్తులు వేసుకుని ఎంతో అపురూపంగా చూసుకోసాగాడు రమేష్ చంద్ర. ఒక శుభముహూర్తాన 12 పాపను కన్నది లవంగలత. ముమ్మూర్తులా తన పోలికలే పంచుకు పుట్టిన పాపను చూసి గర్వపడ్డాడు. పొత్తిళ్లలో పాపను చూసేసరికి అతని పితృప్రేమ పొంగి వరదలై ప్రవహించింది. నీలాగే మన పాపకు కూడా మంచి ప్రబంధ నాయికల పేరు పెట్టాలి అన్నాడు పాపను ఎత్తుకుని. లవంగలత నవ్వి, మీ ఇష్టం, మీ అమ్మాయికి మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోండి, నాదే ఉంది అంది. చివరికి ఆలోచించి వసుమతి అని పేరు పెట్టాడు రమేష్ చంద్ర. పాపని వసు అని పిలిస్తే దెబ్బలాడేవాడు. వసు విసు అంటూ చక్కని పేరును వికృతం చేయకు, సుమా అని పిలు, అందంగా ఉంటుంది, లేదా వసుమతీదేవి అని పూర్తిగా పిలు అన్నాడు ఖరారుగా. అతని పట్టుదలకి నవ్వుకుంది లవంగలత. చివరికి అంతా సుమా అని పిలవటం ప్రారంభించారు. దేవత వంటి ఇల్లాలు మైమరిపించే పాపతో అతనికి స్వర్గం అంటే ఇదే సుమా అనిపించింది. రోజులు హాయిగా ఆనందంగా తీయగా గడిచిపోతున్నాయి. మీరు మనవరాలు పుట్టిందని మీ నాన్నగారికి అమ్మగారికి రాశారా అడిగిందోసారి లవంగలత. దానికి సమాధానం చెప్పలేదు రమేష్ చంద్ర. అసలు అంతవరకు అతను ఉత్తరంలో పెళ్లి చేసుకున్నట్టే రాయలేదు. ఒక్కసారే పాపను లవంగలతను తీసుకువెళ్ళి చూపించాలని అతని ఆశ.
ఆమెని బిడ్డను చూస్తే వారేమీ అనరని, ముందు చెప్పలేదని గింజుకున్నా ఆ తర్వాత సర్దుకోకపోరని, వారు భయపడే దొరసాని పిల్ల కాక అచ్చ తెలుగు పిల్లే కనుక ఏమీ గొడవ చేయరని అనుకున్నాడు మనసులో. అందుకే ఆ విషయానికి అంత ప్రాముఖ్యతనివ్వలేదు రమేష్ చంద్ర. రమేష్ చంద్ర చదువు పూర్తయింది. ఇక బయలుదేరాలన్న ప్రయత్నంలో ఉండగా గంగాధర్రావుకు ఉన్నట్టుండి హార్ట్అటాక్ వచ్చింది. ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. కాస్త తేరుకున్నట్టే కనిపించాడు. నా భార్యని పిల్లని తీసుకుపోతాను మావయ్య గారు, మీరు కూడా మాతో రండి అని చెప్పాడు ఆ కిందటి రోజే రమేష్ చంద్ర. ఆ రాత్రే అతనికి హార్ట్అటాక్ వచ్చింది. తండ్రిని కనిపెట్టుకోక తప్పనిసరి అయింది. అయితే విధి ఎప్పుడూ మానవ జీవితాలతో చెలగాటమాడుతూనే ఉంటుంది. మామగారికి తగ్గాక అందరూ కలిసి బయలుదేరాలనుకున్న రమేష్ చంద్ర ఆలోచనలను వమ్ము చేస్తూ తండ్రి పంపిన వైర్లెస్ అందింది. మీ అమ్మకి చాలా సీరియస్గా ఉంది, పరీక్షలైతే వెంటనే బయలుదేరిరా అని. అది చూడగానే పిడుగుపడ్డట్టయ్యాడు. కళ్ళ ముందు కన్నతల్లి ప్రత్యక్షమై ఒక్కసారి రా బాబు అని దీనంగా పిలుస్తున్నట్లయింది. లత, అమ్మకి బాగలేదట, నిన్ను పాపని తీసుకెళ్ళి చూపించాలంటే మీ నాన్నగారిని ఇంకా 2 రోజులు ఆసుపత్రిలో ఉంచమన్నారు కదూ, ఏం చేద్దాం అన్నాడు దీనంగా. మీరు వెళ్ళిరండి, నేను నాన్నగారికి తగ్గాక ఆయన్ని పాపని తీసుకుని వస్తాను అంది జారిపోయే ధైర్యాన్ని కూడా తీసుకుంటూ. అతని కన్నుల్లో నీరు గిరుక్కున తిరిగింది. భార్యని పాపని తీసుకుని సంతోషంగా వెళ్ళి నలుగురికి చూపించే అవకాశం లేకుండా పోవటం, ఆ తర్వాత విధి వక్రించి తన తల్లి పోయినా గంగాధర్రావు పోయినా ఏమిటి కర్తవ్యం? ఒంటరిగా లత పాపను తీసుకుని రాగలదా? ఇక్కడ ఆమెనెవరు సముదాయిస్తారు? అక్కడ తనే విపత్కర పరిస్థితుల్లో పడతాడో తన భార్యని బిడ్డని చూసే గీత తల్లికి ఉందా? రకరకాల ఆలోచనలతో బుర్ర వేడెక్కిపోయిన చివరికి విషన్న హృదయంతో పాపని లతని వదిలి మామగారితో మరీ మరీ చెప్పి ఒక్కడు ఇండియాకి బయలుదేరాడు రమేష్ చంద్ర. విమానాశ్రయానికి పాపను తీసుకుని లవంగలత వచ్చింది. నాన్న నాన్న అంటూ ఏడాది నిండిన పాప గోలపెట్టి ఏడుస్తుంటే సదా ఆనందం తాండవించే లవంగలత ముఖం మేఘాచ్ఛాదితమైన చంద్రబింబంలా తయారై కళ్ళ నుండి ధారగా కన్నీరు స్రవిస్తుంటే చూడలేకపోయాడు రమేష్ చంద్ర. నువ్వు ఏడవకు లత, నువ్వు సుమ అలా ఏడుస్తుంటే నాకు పోబుద్ధి కాదు అన్నాడు వేదనగా. మెల్లగా కన్నీరు వత్తుకుంది లవంగలత. నన్ను పాపని మర్చిపోకండి, మీ అమ్మగారికి ఎలా ఉన్నది టెలిగ్రామ్ ఇవ్వండి, ఆమెకి కాస్త తేటగా ఉంటే మీరే వచ్చి నన్ను పాపని తీసుకెళ్ళండి అంది ఏడుపు గొంతుతో. అలాగేనన్నట్టు తల ఊపాడు. వారిద్దరినీ ఎడం చేస్తూ విమానం పైకి ఎగిరింది. మరు నిమిషంలో అది వినివీధిని వారి మధ్య దూరాన్ని పెంచుతూ కనుచూపు మేర దాటిపోయింది. కన్నీళ్లతో పాపను తీసుకుని ఇంటికొచ్చింది లవంగలత. కూతురి కన్నీళ్లు చూసేసరికి గంగాధర్రావు హృదయం 1000 ముక్కలైంది. వారిద్దరి మధ్య తానొక పెద్ద భూతంలా తయారై వియోగం కలిగించానని, తను లేకపోతే అతను సంతోషంగా వారిని వెంటబెట్టుకుని తీసుకువెళ్లేవాడని, ఇంకా ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయోనని రోగగ్రస్త అయిన అత్తగారికి ఆ ఇంటి కోడలిగా సేవలు చేయాల్సిన బాధ్యత తన కూతురికి తన వల్ల లేకపోయిందని, ఇలాగే రకరకాల ఊహలతో మరింత రోగం తెచ్చుకున్నాడు గంగాధర్రావు. ఆయన ఈ పాటికి వెళ్ళే ఉంటారు. అత్తగారు ఎలా ఉందో, తమ పెళ్లి మాట విని వారేమన్నారో, ఆవిడకి నయం కావాలని రమేష్ చంద్ర వచ్చి తనను బిడ్డను తన తండ్రిని స్వయంగా ఇంటికి తీసుకువెళ్లాలని, తనని బిడ్డని అత్తమామలు ఆదరించాలని, ఇలాగే కోటి కోరికలతో శతకోటి ఆశలతో కనబడని దేవతలకు మొక్కుకోసాగింది లవంగలత. రమేష్ చంద్ర ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇల్లంతా బంధువులతో నిండి ఉంది. తల్లికి ఎలా ఉందోనన్న అదిరిపాటితో ప్రవేశించాడు ఇంట్లోకి. తల్లి మంచం పక్కనే కూర్చొని ఉన్నాడు తండ్రి. కొడుకుని చూడగానే పట్టరాని ఆనందం కలిగింది పరశురామయ్యకు. వచ్చావా రమేష్, నీకోసమే ఆఖరు ప్రాణం నిలుపుకుంది మీ అమ్మ అన్నాడు గద్గద స్వరాన. కొడుకు వచ్చిన ఆనందం ఒక్క క్షణమే అతను అనుభవించింది. అమ్మా అంటూ తల్లి మంచం మీదే కూర్చొని పిలిచాడు రమేష్ మెల్లగా. కళ్ళు విప్పి చూసింది రాజ్యలక్ష్మి. కొడిగట్టిన దీపంలా ఉన్న ఆమె పెదవులపై చిరునవ్వు లాస్యం చేసింది. కళ్ళలో కోటి మెరుపులు. వచ్చావా నాయనా, నీకోసమేరా నేను ఈ ప్రాణాలతో ఉన్నది అంది ఆయాసంగా. తల్లిని ఆ స్థితిలో చూసేసరికి చాలా బాధ కలిగి కళ్ళ వెంబడ 2 అశ్రుకణాలు రాలిపడ్డాయి. ఇంతలో ఎక్కడి నుంచి ఊడిపడ్డాడో
వచ్చావాలుడు అంటూ సంబరంగా దగ్గరకొచ్చాడు జగన్నాథం. అసలే బంగారం లాంటి రమేష్ చంద్ర లండన్ నీరు బాగా వంటపట్టి మరింత మిసుమిసలాడిపోతున్నాడు. ఉన్నత విద్యను అభ్యసించిన అతని రూపంలో నూతన గాంభీర్యం తొణికిసలాడుతుంటే కళ్ళు తిప్పుకోలేకపోయారంతా. అమ్మాయి, మీ ఆయన వచ్చాడు అంటూ లోపలికి వినపడేలా అరుస్తుంటే ఉలిక్కిపడిన రమేష్ సూర్యకాంతం రావడం చూసి ముఖం మార్చుకున్నాడు. నువ్వు తిరిగొచ్చేలోగా మా అమ్మాయి ఎన్ని పరీక్షలైనా పాస్ అయి కూర్చుంటుంది అని పెద్ద చదివేసినట్లే చెప్పిన జగన్నాథానికి కూతురు 5th వారం ఫెయిల్ కావడంతో తికమకపడ్డాడు. పైగా మళ్లీ పరీక్షకి కట్టమని ఎన్ని విధాల పోరినా సూర్యకాంతం చదువు మీద శ్రద్ధ కనపరచకపోయేసరికి పచ్చి వెలక్కాయ గొంతును పడ్డట్లయింది. దాంతో సూర్యకాంతం చదువు ఘట్టం ముగిసిపోయింది. ప్రధానం అయిపోయింది కనుక ఇక చదివినా చదవకపోయినా పర్వాలేదు, అయిన దాన్ని కాదనరు అనే దిలాసతో ఉన్నాడు జగన్నాథం. సూర్యకాంతం చదువుకి ఫుల్ స్టాప్ పెట్టిందని విని విసుక్కున్నవాడు పరశురామయ్య మాత్రమే. సూర్యకాంతాన్ని ఇప్పటినుంచి ఉంచితే అలవాటు పడిపోతుంది అంటూ మెల్లగా ఇక్కడే ఉంచేశాడు జగన్నాథం. ఆ ఇంటి కోడలిగానే ఆమె వ్యవహరింపబడుతోంది ఆనాటి నుండి. మీ అమ్మ నీ పెళ్లి కోసం ఆ విధంగా మంచాన కొట్టుకుంటోంది, రేపే ముహూర్తం అంటూ ఉంటే బాంబు పెళ్ళినట్లు అదిరిపడ్డాడు రమేష్ చంద్ర. రేపు పెళ్ళేమిటి నాన్నా, నేను చేసుకోను అన్నాడు తీక్షణంగా. ఇది మరీ బాగుంది, వెళ్ళబోతూ తాంబూలాలు పుచ్చుకుని అన్నీ చేసి ఇప్పుడు చేసుకోనంటామేమిటి ముందుకొస్తూ అన్నాడు జగన్నాథం. నాకిష్టం లేదు నాన్న, నేను అక్కడ మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేసుకున్నావా? అదిరిపడ్డారంతా. ప్రధానం జరిగితే పెళ్ళైనట్లే లెక్క ఆదినాడే చెప్పాను. అలాంటి సమయంలో మరో పిల్లని ఎలా పెళ్లి చేసుకున్నావో? అది ఆనాడే నీ భార్య అయిందే, భార్య ఉండగా మళ్ళీ పెళ్లి చేసుకుంటావా? నువ్వు చదివిన లా అదే చెప్పిందా? ధాటీగా అన్నాడు పరశురామయ్య. నాకు నా మనస్సుకు నచ్చిన పిల్లని నేను చేసుకుంటాను, ఆక్షేపణ చెప్పడానికి మీరెవరు? అయితే అంత దూరం వచ్చావన్నమాట. మేము నిశ్చయించి ప్రదానం జరిపి అన్నీ చేసుకుని ఏదో కాస్తంత వ్యవధి లేక పెళ్లి పదిరి వేయకుండా పంపాము. అంత మాత్రాన ఇది ఎలా ఉమ్మవుతుంది? చట్టరీత్యా సూర్యకాంతం నీ భార్య. చట్టాన్ని రక్షించవలసిన నువ్వు భక్షించబోవడం కూడని పని. మా పిల్ల మనసు ఏమవుతుందనుకున్నావు? ఎక్కడో విదేశాల్లో ఎవతినో కట్టుకున్నానంటే సరిపోయిందా? ఆ పెళ్ళి ఏ విధంగానూ ఎంత మాత్రమూ చెల్లదు. నాకు పట్టుదలే వచ్చిందంటే నిన్ను జైలుకు పంపిస్తాను అంటూ పెద్దగా అరవడం ప్రారంభించాడు జగన్నాథం. ఇంకేముంది, లండన్లో ఎవతినో కట్టుకున్నాడంటున్నాడు బాబోయ్, నేను నూతిలో పడి చస్తాను అంటూ గుండెలు బాదుకుంది సూర్యకాంతం. అంతా ఆమెను పట్టుకుని ఆపారు. అది ఏనాడో నీ భార్య, నోరు మూసుకుని 3 ముళ్ళు వెయ్యి. దొరసాని దానికి ఒక మొగుడు ఒక బంధం అనేవి ఎక్కడేడ్చాయి? ఈ పాటికి అది మరెవరినో చేసుకునే ఉంటుంది, నీకోసం కనిపెట్టుకుని కూర్చుంటుందా? మీ అమ్మ ప్రోయే ప్రాణాన్ని సుఖంగా పోని అంటూ పరశురామయ్య రమేష్ చంద్రను అడకత్తెరలో పెట్టి నొక్కసాగాడు. ఆ పిల్ల దొరసాని కాదు, మనవాళ్ళమ్మాయి అని ఎంత చెప్పబోయినా అతన్ని మాట్లాడనీలేదు సరికదా. అతను చెప్పేవి ఏమీ వినలేదు. కొంపలంటించాడు వీడు, ముందు నయాన్నో భయాన్నో దారిలో పెట్టాల్సిందే అన్న తత్తరపాటితో ఉన్న నలుగురు పెళ్లికి బ్రాహ్మణుడికి కబురు పెడుతుంటే మండిపోయింది రమేష్ చంద్ర మనసు. నేనేమైనా సరే సూర్యకాంతం ప్రదానం రద్దు చేసుకుంటాను మొండిగా అంటున్న రమేష్ మాటలకి ఇంకా లాభం లేదని అట్నుంచి నరుకు రావాలని భావించిన జగన్నాథం, అమ్మాయి పద, మనిద్దరం ఇంత విషం మింగి చద్దాం. ఇక్కడ పెళ్ళాన్ని వదిలేసి చదువంటూ వెళ్ళి అక్కడెవత్తి వల్లోనో పడి నీకింత ద్రోహం తలపెట్టాక ఏ ముఖంతో బ్రతుకుతాం? ఏమయ్యా, ఆనాడే నిశ్చితార్థాలయ్యే, పెళ్లి చేయలేదేం అని నలుగురు నన్ను అడిగితే ఏం సమాధానం చెప్పాలి? అన్ని ఆశలు అతని మీద పెట్టుకున్న నా పిల్ల నిండు జీవితం నాశనమైంది, ఇక మేం బ్రతికేం చచ్చాం అంటూ ముఖానికి గుడ్డ అడ్డం పెట్టుకుని జగన్నాథం, ఒరే, నువ్విలాంటి ద్రోహబుద్ధి కలవాడవని అనుకోలేదురా. వాళ్ళు చూడరా ఎలా ఏడుస్తున్నారో, వాళ్ల ఉసురు నీకు తగిలి తీరుతుందిరా అంటూ పరశురామయ్య చీత్కారం చేశాడు. మా విషయం తీసివేయి నాయనా, ఆఖరిసారిగా నిన్ను పసుపు బట్టలతో చూడాలని ప్రాణం బిగబట్టుకు వస్తున్న మీ అమ్మని చూడు అంటూ ఇంట్లోని బంధువులు అతన్ని అన్ని విధాలా నిస్సహాయుణ్ణి చేశారు. ఒంటరిగా అందరితోనూ పోరలేని అసమర్థుడయ్యాడు రమేష్ చంద్ర. ఎంత ప్రయత్నించినా అతను చెప్పబోయినవేవీ చెప్పలేకపోయాడు. ఫలితం
ఆ మర్నాడు ఉదయం 6:30కి రమేష్ చంద్ర సూర్యకాంతంల వివాహం జరిగిపోయింది. అనుక్షణం లవంగలత వసుమతి కళ్ల ముందు దీనంగా కనిపిస్తుంటే తను లండన్ వెళ్లబోయే ముందు జరిగిన ఈ నిశ్చితార్థాన్ని ఎందుకు ఆపకుండా జీవితాన్ని కడగండ్ల పాలు చేసుకున్నానా అని దుఃఖపడసాగాడు రమేష్ చంద్ర. రమేష్ చంద్ర సూర్యకాంతంల వివాహం అయిన అరగంటకి రాజ్యలక్ష్మి ప్రాణవాయువు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. జగన్నాథం హాయిగా ఊపిరి పీల్చేశాడు పెళ్ళైపోగానే. తల్లి అంత్యక్రియల సన్నాహంలో ఉన్న రమేష్ చంద్ర మనసు మాత్రం లండన్లోని లవంగలత చుట్టూ పరిభ్రమిస్తుంది. తన బిడ్డ తన కోసం ఏం దిగులు పెట్టుకుందో, దిక్కు మొక్కు లేక ఆసుపత్రి పాలైన తండ్రితో లవంగలత ఏం అవస్థపడుతుందో అన్న దిగులే అతన్ని వేధించసాగింది. ఛీ, మరో 4 రోజులు ఆగొస్తే పోయేది కసిగా అనుకున్నాడు. భర్త నుంచి ఏ విధమైన జవాబు రాక తల్లడిల్లిపోసాగింది లవంగలత. పాప తండ్రి కోసం పెట్టే పేచీలకు అంతులేదు. అల్లుడి దగ్గర నుంచి ఉత్తరం రాకపోవడం, కూతురు దిగులుతో చిక్కి సగమైపోవడం, చిన్నారి వసుమతి తండ్రి కోసం దిగులుపడి జ్వరం తెచ్చుకోవడం అన్నీ గంగాధర్రావు మనస్సును వ్రయ్యలు చేశాయి. ఆయన మరింత బెంబేలెత్తిపోసాగాడు. ఇక ఉండబట్టలేక ఉత్తరం రాసింది లత. ఆ ఉత్తరం అందుకున్నది పరశురామయ్య. శ్రీవారికి, మీ అమ్మగారికి ఎలా ఉన్నదో తెలియక చాలా కంగారు పడుతున్నాను. మా నాన్నగారు ఇంకా బాగా కోలుకోలేదు. పాప మీకోసం బెంగతో జ్వరం తెచ్చుకుంది. విషయాలతో ఉత్తరం రాయండి. వీలైతే బయలుదేరి రండి. ఇట్లు లవంగలత. లవంగలత పేరు మామూలుగానే ఉందే. అయితే దొరసానమ్మని కాదన్నమాట ఈయన గారు కట్టుకుంది. చాలా ఘనకార్యాలు చేశాడు. ఒక పిల్లని కూడా కన్నాడన్నమాట. చాలా గ్రంథసాంగుడయ్యాడు అనుకుంటూ ఆ ఉత్తరం తీసి కొడుకు కంటపడకుండా జాగ్రత్త పడ్డాడు. తల్లిపోయిన 6వ రోజున లవంగలతకి ఉత్తరం రాశాడు రమేష్ చంద్ర. అందులో తన తల్లి చనిపోయిందని, పాపని జాగ్రత్తగా చూసుకోవలసిందని మాత్రమే ఉంది. భర్తవత్త నుంచి వచ్చిన ఉత్తరం చాలా అసంతృప్తినే కలిగించింది లవంగలతకి. ఏదో పొడిపొడిగా ఉన్నట్టు ఉన్న ఆ ఉత్తరానికి ఏం జరిగింది, ఆయన తల్లిపోయిన దిగుల్లో ఉన్నారా అనుకుంటూ ఎటూ సమాధానపడలేకపోయింది లవంగలత. ఏమా, అబ్బాయి ఉత్తరం రాశాడా ఆదుర్దాగా అడిగాడు గంగాధర్రావు. రాశాడు నాన్న, ఆయన తల్లి చనిపోయిందట అనేసరికి లవంగలత కళ్ళలో నీళ్లు నిలిచాయి. అయ్యో, నిన్ను పాపని చూడకుండానే తనువు తెల్లార్చుకుంది అనుకున్నాడు గంగాధర్రావు బాధాపరితప్త హృదయంతో. తన ఉత్తరానికి జవాబు లేదు, ఆయన రాసింది అంతమాత్రంగానే ఉంది అని బాధపడసాగింది లవంగలత. లత దగ్గర నుంచి ఉత్తరం రాలేదే, పాప వాళ్ళ నాన్నగారు ఎలా ఉన్నారో అనుకుంటూ మదనపడసాగాడు రమేష్ చంద్ర. మరో వారం తిరిగేసరికి గంగాధర్రావు ఇహలోక యాత్ర చాలించుకున్నాడు. తన మూలాన కూతురి జీవితం అస్తవ్యస్తమైందే అన్న బాధతో సగం రోగం పెంచుకున్న గంగాధర్రావు ఇక అట్టే శ్రమ పెట్టుదలుచుకున్నట్టు త్వరగానే తనువు చాలించుకున్నాడు. పసిబిడ్డతో లవంగలత దుఃఖం వర్ణనాతీతం. ఈ సమయంలో దగ్గర లేకుండా పోయిన భర్తని తలుచుకుని కంటికి కడివెడుగా ఏడ్చింది. చివరికి ఏ దేశం అతనికింత తిండి పెడుతూ వచ్చిందో ఆ దేశమే అతన్ని తనలో లీనం చేసుకుంది. చివరికి ఆఫీస్ వారు, ఇరుగు పొరుగు వారే సాయం చేశారు అతని తుదియాత్రకు. ఇంకా ఇంట్లో బిక్కుబిక్కుమంటూ లవంగలత పాప మిగిలిపోయారు. కట్టుకున్న భర్త దూరమయ్యాడనుకుంటే కన్న తండ్రి అండగా ఉంటున్న ఆయన కూడా శాశ్వతంగా దూరం అయిపోయాడు అనుకుంటూ తనివి తీరా ఏడ్చింది. ఆ కన్నీటి మధ్య రమేష్ చంద్ర కనిపించగా కాగితం కలం తీసుకుని ఉత్తరం రాసింది. శ్రీవారికి, అత్తయ్య గారు పోయారని విని నేను చాలా బాధపడ్డాను. మా నాన్నగారు కూడా పోయారు. నేను వసు ఏకాకులమయ్యాము. దయచేసి నన్ను తీసుకుని వెళ్ళరు. లవంగలత. ఆ ఉత్తరం జగన్నాథానికి అందింది. అతను చించబోయేలోగా పరశురామయ్య రావటంతో, ఆ దేశం నుంచి ఆ కొరివిదెయ్యం రాసినట్టుంది, ఇది చింపిపారే, లేకపోతే నా కూతురు ఏడుస్తుంది అన్నాడు జగన్నాథం. పరశురామయ్య విప్పి చదివాడు. ఎందుకో ఆ ఉత్తరాలు చించివేయబుద్ధి కాక రెండూ దాచిపెట్టాడు. లవంగలత నుంచి జవాబు లేదే, వాళ్ళ నాన్నగారికి ఎలా ఉందో తెలియలేదే అంటూ ఈ విధంగా పరిపరి విధాలా పోతోంది మనసు. లత, మీ నాన్నగారికి ఎలా ఉంది, నాకు జవాబు రాయవేం, పాప ఎలా ఉంది అంటూ భర్త నుంచి వచ్చిన ఉత్తరం చదివి నిలువున నీరైపోయింది లవంగలత. తను రాసిన ఉత్తరాలేవి అతనికి అందనీయకుండా చేస్తున్నారని, తనతో బాంధవ్యాన్ని చివరికి వారు హర్షిస్తారో హర్షించరో అని యాతన పడసాగింది లవంగలత.
ఇంకా కాలహరణం చేస్తే లాభమేముంది? ఆయనకెవరినన్నా ముడిపెడితే తామిద్దరికీ శాశ్వత దుఃఖం అనుకుంటూ తనే భర్తని కలుసుకోవడానికి బయలుదేరింది లవంగలత. ఎలాగో మెడలు వంచి పాత మాట ప్రకారం సూర్యకాంతాన్నిచ్చి చేశాం. ఆ ఉత్తరాలు రాకుండా వచ్చినవి అందకుండా చేస్తే రాజీపడి రమేష్ కుదురుగా కాపురం చేసుకుంటాడు అని సంతోషపడుతున్నాడు జగన్నాథం. రమేష్ చంద్ర గారున్నారా అండి? గుమ్మంలో నిలబడిన ఆమెను చూసి లోపల నుంచి బయటకు వచ్చింది సూర్యకాంతం. ఆమె మెడలో మంగళసూత్రం చూస్తూనే అదిరిపడింది లవంగలత. ఈమె ఎవరో తెలుసుకోవాలని, రమేష్ భార్య కాకూడదని మనసులోనే అనుకోసాగింది లవంగలత. ఆయన లేరు, సాయంత్రానికి కానీ రారు. వారు మీకేమవుతారు? ఊపిరి బిగబట్టుకుని అడిగింది లత. మా వారు. అంతే. తలపై 1000 బాంబులు పడ్డట్లు పాతాళలోకంలోకి తను కూరుకుపోతున్నట్టు కళ్ళు బైర్లు కమ్మి లోకమంతా చీకటిలా తోచసాగింది లవంగలతకు. ఈయన ఎప్పుడు పెళ్ళాడారీమిని? తనతో పెళ్లికి ముందేనా? అంతే అయ్యుంటుంది. లేకపోతే ఆయన ఈ దేశం వచ్చిన 2వ రోజే తల్లిపోతే ఈ కాస్త సమయంలో పెళ్ళెట్లా అవుతుంది అనుకుంటూ ఉప్పొంగుతున్న కన్నీటి కడలిని పట్టి బలవంతాన ఆపుకుంది. మీరెవరు? నేనా, ఏదో కేసు విషయం చెప్పాలని వచ్చిన క్లయింట్ను అని జవాబిచ్చి మెల్లగా కిందకు దిగింది. ఎన్ని ఆశలతో, ఎన్ని కోరికలతో తన ఇండియాలోని ఆంధ్రదేశం విజయవాడ వెతుక్కుంటూ వచ్చిందో చివరకు అన్నీ బూడిదలో కలిసిపోయాయి. తన జీవితం, తన కూతురి జీవితం పూర్తిగా అగ్నికేలల్లో పడి దగ్ధమైపోయింది. చివరికి తన భర్త కూడా మోసకారే అయ్యాడు. ఆడపిల్లని వంచటానికి పెద్ద చదువులు కూడా అడ్డురావేమో ఇండియాలో. ఆమెను చేసుకుని తిరిగి లండన్లో తననెందుకు చేసుకోవాలి? అక్కడున్నన్నాళ్ళు ఆనందించడానికి పనికొస్తుందనా? లా చదివిన ఆయనకి లా పాయింట్లను గురించి ఎవరు చెప్పాలి? అవును, ఇక్కడ ఈమె ఉన్నది కనుకే తనని ధైర్యంగా వదిలారు. రేపు కోర్టుకు వెళ్ళినా తనతో వివాహాన్ని రద్దు చేసుకోక తప్పదని ఆయనకు తెలుసు. ధారాపాతంగా కారుతున్న కన్నీటిని ఆపుకోవడం కూడా ఆమె వల్ల కాలేదు. గుమ్మం దిగి 4 అడుగులు వేసేసరికి పరశురామయ్య ఎదురుపడ్డాడు. తన ఇంటి గుమ్మం కళ్ళు తుడుచుకుంటూ దిగుతున్న ఆమెని 25 గజాల దూరం నుంచే గుర్తించాడు. ఎవరమ్మా నువ్వు? మనసులో ఏదో అనుమానం కలగగా పలకరించాడు పరశురామయ్య. మీరు లాయర్ గారి నాన్నగారా? అప్రయత్నంగానే అడిగింది. అవును. ఆమె అడుగుతున్న ధోరణిలో అతని అనుమానం బలపడుతోంది. నమస్కరించింది లవంగలత. చిదిమి దీపం పెట్టుకోవచ్చు అన్నట్లు ఉన్న ఆమె రూపాన్ని, చంకలో బిడ్డని చూసి ఆ లండన్ నుంచి రాలేదు కదా అన్న శంక దృఢతరమవుతోంది. పైగా ఆ పసిబిడ్డలో తన కొడుకు పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నువ్వెవరు? మళ్ళీ అడిగాడు పరశురామయ్య. నేనా? విషాదంగా నవ్వి, ఏదో కేసు విషయం చెప్పాలని వచ్చాను. వారు లేరుగా అంది తడబాటుతో. రక్త సంబంధం. పాప పరశురామయ్యను చూసి నోరారా నవ్వుతుంటే ఆ నవ్వుకు పులకించిన పరశురామయ్య తటాలున చేయి చాపాడు. ఆ చేతులలోకి వచ్చి వాలిపోయింది. ఎంతో ఆపేక్షగా పసిబిడ్డను తన గుండెలకు హత్తుకుని 2 బుగ్గలు ముద్దు పెట్టుకున్నాడు. లవంగలత కళ్ళ నుండి అశ్రువులు స్రవిస్తూనే ఉన్నాయి. నీకెవరూ లేరా అమ్మా? కంఠం పెగుల్చుకుని అడిగాడు. ప్రస్తుతం ఎవరూ లేనట్టే కన్నీరు తుడుచుకుంటూ జవాబిచ్చింది. నువ్వు చదువుకున్నావా? లండన్లో BA పాస్ అయ్యాను అప్రయత్నంగానే అంది లవంగలత. దాంతో తన కొడుకు పెళ్లాడిన ఆమె ఈ పిల్లేనని పూర్తిగా రూఢీపడింది. ఒక్కతివి లండన్ నుంచి వచ్చావా? ఆశ్చర్యంగా అడిగాడు. అవును, మా వారిని చూద్దామని, వారి కోసం పాప ఎలా ఏడుస్తుందో చెప్పాలని వచ్చాను. కానీ మా దురదృష్టం మమ్మల్ని వెంటనంటే ఉంది. ఆయన మాకు దూరం అయిపోయారు అంటూ నిశ్శబ్దంగా రోదిస్తుంటే పరశురామయ్య గుండెలు పిండుకుపోయాయి. మరైతే ఇప్పుడు ఏం చేయదలుచుకున్నావు? అడగలేక అడిగాడు. నాలాంటి నిర్భాగ్యురాళ్ళందరూ ఎక్కడికి పోతారో నేను అక్కడికే. ఈ బెజవాడలో కృష్ణానది ఉండనే ఉంది అంటూ పాపని అందుకుని అదిరిపడిన పరశురామయ్య ఏదో అనేలోగానే వడివడిగా అడుగులు వేస్తూ సందుమలుపు తిరిగిపోయింది లవంగలత. నిస్త్రాణంగా కత్తివేటుకు నెత్తురు చుక్కలేనట్లుంది పరశురామయ్య పరిస్థితి. లోపలికొస్తూనే మంచం మీద వాలిపోయాడు. ఎంత పాపిష్టి పని చేశాను? చేతులారా నా కొడుకు జీవితంలో నేనే నిప్పులు పోసానే. ఆ పిల్ల ముందు ఈ సూర్యకాంతం ఏ మూలకి?
అందం, చదువు, వినయం అన్నీ మూసపోసుకున్న బంగారు ముద్ద కనుకే తన కొడుకు వలచి పెళ్ళాడాడు. ఇలాంటి పిల్లని, బిడ్డ తల్లిని తనే దూరం చేశాడు చేజేతులారా. ఛీ, ఆనాడా ప్రధానం ఎందుకు చేసుకుని ఆ సూర్యకాంతాన్ని కాయపరుచుకున్నాను? ఇరుకన పెట్టి తన బిడ్డని, సూర్యకాంతాన్ని ఏలుకోవడం తప్పనిసరి పరిస్థితిలో ఎలా పడేశాను అనుకుంటూ కుమిలిపోసాగాడు. అన్నిటికంటే తన కొడుకు బిడ్డ మరీ మరీ గుర్తొస్తోంది. ఎంత ముద్దుగా ఉంది! అలాంటి పిల్లని తీసుకుని లవంగలత బెజవాడలో కృష్ణానది ఉంది అని చెప్పడం మరింత బళ్ళంలా దిగిపోయింది గుండెలో. తన తెలివి తక్కువ వల్ల ఇద్దరి ప్రాణాలు పోతున్నాయే అనుకుంటూ వేదన పడుతుంటే తలపోటు ప్రారంభమైంది. బ్లడ్ ప్రెషర్ పెరిగిపోయింది. మానసిక ఆందోళన మితిమీరి భయోద్వేగాలు విపరీతంగా పెరిగిపోవడంతో విరుచుకుని పడిపోయాడు. రమేష్ చంద్ర వచ్చేసరికి కాళ్ళు చేతులు కొట్టుకుంటున్న తండ్రిని చూసి కంపించిపోయి డాక్టర్కు ఫోన్ చేశాడు. డాక్టర్ వచ్చేసరికి అతని మాట పడిపోయింది. అనుకోని సంఘటనకు పూర్తిగా పాడైపోయింది రమేష్ చంద్ర మనసు. అటు లవంగలత నుంచి ఏ కబురు లేదు, ఇటు తండ్రి చూడబోతే ఇటువంటి పరిస్థితిలో పడిపోయాడు. కాసేపటికి కొడుకును దగ్గరగా రమ్మని సంజ్ఞ చేశాడు పరశురామయ్య. ఎందుకోనన్నట్టు వచ్చి మంచం మీద కూర్చున్నాడు రమేష్ చంద్ర. తండ్రి కన్నీళ్లు గమనించి, బాధపడకు నాన్నా, తగ్గిపోతుందిలే, ఎంత డబ్బైనా సరే నీకు వెచ్చించి నయం చేయిస్తాను అంటూ ధైర్యం చెప్పాడు. కానీ పరశురామయ్య వేదనగా కొడుకు వీపు నిమురుతూ ఉండిపోయాడు. తన బిడ్డ కూడా చిక్కి సగమయ్యాడు. సరిగ్గా తింటున్నాడో లేదో, ఆ పిల్ల కోసం, తన కూతురి కోసం ఎంత బెంగ పెట్టుకున్నాడో అనుకుంటూ బాధగా నిట్టూర్చాడు. ఆ ఇద్దరూ పోయారని తెలిస్తే ఇంకెంత పిచ్చివాడైపోతాడోనని బాధగా ఆక్రోశించాడు పరశురామయ్య. ఏదైతే అది అయిందనుకుని తన పాపం కొంతైనా క్షాళనం కావాలని లవంగలత రాసిన ఉత్తరాలు వెతికి కొడుకుకిచ్చాడు కాస్త మంచం మీద నుంచి లేచి. ఆ ఉత్తరాలు చూస్తూనే లవంగలత రాసినవని గ్రహించి అవి చించే ఉండటంతో ఎవరో చదివారని కూడా అర్థం చేసుకుని ఆత్రంగా విప్పి చదివాడు. ఆ 2 ఉత్తరాలు చదివేసరికి అతనికి దుఃఖం పెళ్ళుబుకి వచ్చింది. తన లత ఒంటరిగా ఆ దేశంలో ఎంత విలపిస్తుందో అన్న ఆవేదనతో, తన మీద బెంగపడిన తన ముద్దల మూట ఆరోగ్యం ఎలా ఉందోనన్న బాధతో ఆ క్షణంలో నరకయాతన పడ్డాడు రమేష్ చంద్ర. అంత మనిషి తన ఎదురుగా పిల్లాడిలా కన్నీళ్లు కారుస్తుంటే ద్రవించిపోయింది పరశురామయ్య హృదయం. నాన్న, నేను ఏమైనా సరే నా భార్యని, బిడ్డని తీసుకొస్తాను. ఒంటరిగా ఏ తోడు లేకుండా ఆ దేశం కాని దేశంలో వాళ్ళు అవస్థలు పడుతుంటే భరించలేను. మీరంతా కలిసి నన్ను జైల్లోకి నెట్టినా సరే వాళ్ళు సురక్షిత స్థానంలో ఉండాలి. ఆవేశావేదనలతో ఠపీమని లేచి నిలబడ్డాడు. తన బిడ్డ ఎంత గాఢంగా లవంగలతను ప్రేమించాడో ప్రత్యక్షంగా తెలుసుకున్న పరశురామయ్య కిందటి రోజున వాళ్ళిద్దరూ వచ్చి వెళ్లారని, ఆ వెళ్లడం ఇక జీవితంలో తిరిగిరాని చోటుకేనని లవంగలత చెప్పి వెళ్ళిందని తెలిస్తే ఏమైపోతాడు రమేష్ చంద్ర? ఏమైనా చెప్పక తప్పదు. రోటిలో తలతూర్చి రోకటిపోటుకు వెరచి లాభమే ఉంది? తన వారి కోసం ఇప్పుడు రమేష్ చంద్ర లండన్ వెళ్ళి కూడా ప్రయోజనం లేదు. అది అతనికి తెలియచేయాలి. ఆ వార్త విని అతడు ఏమైపోయినా రాక్షసుడిలా తను కఠిన చిత్తంతో చూస్తూ భరించగలగాలి. ఎంత దుస్థితి తెచ్చిపెట్టావు భగవాన్! ఇదంతా తన మూర్ఖత్వం వల్ల వచ్చిన అనర్థమేగా. రమేష్ చంద్ర చేయి పట్టుకుని లాగి కూర్చోపెట్టుకుని కాగితం కలం తెమ్మన్నాడు పరశురామయ్య. వింతగా చూస్తూ తెచ్చిచ్చాడు రమేష్. దానిమీద తండ్రి రాసిన వాక్యాలు చదివి కళ్ళు బైర్లు కమ్మి టేబుల్ మీదకి వాలిపోయాడు. లవంగలత నిన్ను వెతుక్కుంటూ పిల్లని తీసుకుని ఇక్కడికే వచ్చింది. సూర్యకాంతం నీ భార్య అని తెలుసుకుని తనకి తన బిడ్డకు ఇక కృష్ణానదే దిక్కు అని నాతో చెప్పి వెళ్ళిపోయింది. అది విన్నప్పటి నుంచే నాకు షాక్ తగిలినట్లయి ఈ పరిస్థితిలో పడ్డాను. ఆ కాగితంలో ఉన్న వాక్యాలవి. 5 నిమిషాలకి కళ్ళు తెరిచాడు రమేష్ చంద్ర. అతని కళ్ళ నుండి కారేవి కన్నీరు కాదు, రక్తాశ్రువులు. తనెంతగానో ప్రేమించి పెళ్లాడిన భార్య, కన్న కూతురు అక్కడి నుంచి తన కోసం వచ్చి ఇక్కడి పరిస్థితి తెలుసుకుని నిలువురా ప్రాణం పోగొట్టుకున్నారన్న సంగతి తెలిసి తన ప్రాణం ఎందుకు పోకుండా ఉంది? ఇంత ఘోరం జరుగుతుంటే ఏమయ్యారు ఈ దేవతలంతా? కాదు, తను చేసిన తప్పుకు ఫలితం మహాద్భుత సౌందర్యవతి అయిన యువతి నోరులేని పసికందుల అకాల మరణం. తల టేబుల్కేసి కొట్టుకున్నాడు. నుదురు చిట్లి రక్తం కారుతుంటే గజగజ వణికిపోయాడు పరశురామయ్య.
ఊరుకోమన్నట్లు సంజ్ఞ చేస్తూ బలమంతా ఉపయోగించి కొడుకు ప్రయత్నాన్ని విరమింపచేశాడు. నన్ను చావనియండి నాన్న, నా వల్ల ఒక యువతి జీవితం, ఒక బిడ్డ జీవితం నాశనమయ్యాక నేనెందుకు బ్రతకాలి అంటూ పసిపిల్లాడిలా రోదిస్తుంటే, నీ బిడ్డ పోతే నీకెంత బాధగా ఉందో, నా బిడ్డవి నువ్వు అఘాయిత్యం చేసి నా కడుపులో చిచ్చు పెడతావా, నాకు ఈ వయసులో ఈ విపత్కర పరిస్థితిలో అని రాసి చూపించాక కాస్త తమాయించుకున్నాడు రమేష్ చంద్ర. తన భార్య బిడ్డ ఎక్కడన్నా కనిపిస్తారేమోనన్న పిచ్చి ఆవేశంతో కృష్ణానది దాకా వెళ్ళాడు. తండ్రి మాటల ప్రకారం వాళ్ళిద్దరూ పరలోకం చేరి 24 గంటలు దాటిపోయింది. ఇంకా తనకేం కనపడుతుంది? తల్లి కృష్ణవేణి, నా భార్యని నీ కడుపులో దాచుకోవడానికేనా ఇక్కడున్నావు అంటూ బ్యారేజ్పై తల ఆనించి చాలాసేపు రోధించాడు. ఉత్సాహానందాలతో పెళ్ళుబుకే రమేష్ చంద్ర ఆ పదాలే మరిచిపోయాడు. కొంటిగా చూసే అతని కళ్ళలో మెరుపు మాయమై నిరాశ నిస్పృహలు చోటు చేసుకున్నాయి. మనసు పూర్తిగా సమాధి కిందకు వెళ్ళిపోయింది. బతకాలి కదా అని తింటున్నాడు కనుక బతకటం, ఈ 2 పనులు జరుగుతున్నాయి కనుక వేలుపోసి చదివించినందుకు కోర్టుకు వెళ్ళి రావటం, కేవలం జీవోత్సవంలా యాంత్రికంగా రోజులు నెట్టుకొస్తున్నాడు. తండ్రి పోయాక విజయవాడ విడిచి హైదరాబాద్ చేరుకున్నాడు. ఇక్కడ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయ్యాడు. పేరు ప్రఖ్యాతలకు, హోదాలకు, ధనానికి ఏమీ లోటు లేదు. కానీ జీవితానందాలే కరువయ్యాయి. సూర్యకాంతానికి ఏనాడు మనసివ్వలేకపోయాడు. అసలు మనసుంటేగా ఇవ్వటానికి. అది లవంగలతతోనే పోయింది. చివరికి ఇన్ని సంవత్సరాలకి ఈ దురదృష్టకర సన్నివేశంలో తన చిన్నారిని కలుసుకోవాల్సి వచ్చింది. ఇంతకీ లవంగలత సజీవంగా ఉందా? ఉంటే ఎక్కడుంది? ఇన్నాళ్ళు ఎక్కడున్నారు? తనని కలుసుకోవడానికి ఏనాడూ ప్రయత్నించని కఠిన చిత్తం తన ప్రియసతికి ఎలా వచ్చింది? వీటన్నిటికీ సమాధానాలు రావాలంటే వసుమతే రావాలి, వచ్చి జవాబివ్వాలి. తన గత చరిత్రంతా సినిమా రీలులా తిరిగిపోగా బాధగా కళ్ళు ఒత్తుకున్నాడు రమేష్ చంద్ర. ఆవేదన జ్వాలల మధ్య సూర్యకాంతం ఎప్పుడు వచ్చింది, ఇంట్లో ఎవరేం చేస్తున్నది కూడా స్ఫురణకు రాలేదు రమేష్ చంద్రకు. ఉన్న 2 కళ్ళని 1000 కళ్ళు చేసుకుని తన బిడ్డ కోసం నలువైపులా వెతుకుతూ కోర్టు హాల్లోకి అడుగుపెట్టాడు రమేష్ చంద్ర. బోనులోకి వచ్చిన వసుమతి తన కన్న తండ్రి కేసి కాదు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారి కేసి సూటిగా చూసింది. యువర్ ఆనర్, ముద్దాయి వసుమతి విద్యావతి, పైగా తెలివైన మంచి కుటుంబంలో నుంచి వచ్చిన దానిలానే కనపడుతోంది. కనుక ఈమె ఈ పనికి ప్రోత్సహించిన పరిస్థితులను కూడా విచారిస్తే మంచిది అంటూ జడ్జి కేసి చూశాడు రమేష్ చంద్ర. ఎస్, యూ కెన్ ప్రొసీడ్ అన్నాడు గంభీరంగా. ఆయనకి ఈమె విషయంలో పూర్తిగా వినాలన్న కుతూహలం కలిగినట్లుంది. మీ అమ్మగారున్నారా? ఎంతో ఆశగా ప్రశ్నించాడు రమేష్ చంద్ర. లేరు, ఆమె పోయి 3 సంవత్సరాలైంది. అంతే. ఆ మాట వినేసరికి నెత్తిన 10 పిడుగులు పడి కళ్ళలో నీళ్లు తిరిగాయి రమేష్ చంద్రకు. అప్పట్నుంచి నువ్వీ పని చేస్తూనే చదువుకుంటున్నావా? అడగలేక తల వంచుకుని అడిగాడు. అతని మాట వింటూ దెబ్బతిన్న పులిలా చూసింది వసుమతి. అధికారం ఉన్నది కదా అని అవమానించకండి. నేనలాంటి దౌర్భాగ్యురాల్ని కాను. మొన్నటి వరకు నేను ఏ పాడు పని చేయలేదు. ఇంట్లో ఉన్నవన్నీ అమ్ముకుని చదువుకున్నాను. కేవలం ఈసారి పరీక్ష ఫీజు కట్టడానికి ఏ విధంగానూ డబ్బు దొరకక, ఇన్నాళ్ల చదువు వ్యర్థమైపోతుందన్న భయం బాధ ముంచుకురాగా ఒక బాయ్ ఫ్రెండ్ను డబ్బడిగాను. అతను ఇస్తానని చెప్పి హోటల్ దగ్గరికి రమ్మన్నాడు. వెళ్ళాను. నా దురదృష్టం కొద్దీ అప్పుడే పోలీసులు రైడ్ చేశారు. అటు పరీక్ష ఫీజు చెల్లించలేదు, చదువు పోయింది, పరువు పోయి కోర్టు పాలు అయ్యాను అంటూ అందాక ఒగ్గపట్టుకుని వచ్చిన ధైర్యం జారిపోగా అది కోర్టుహాలని కూడా మరిచి బావురుమని ఏడ్చింది వసుమతి. ఆ దుఃఖం వెనుక ఆ మండే గుండెని అర్థం చేసుకున్న రమేష్ చంద్ర హృదయం పిండుకుపోయింది. వంచిన తల ఎత్తలేకపోయాడు. క్రాస్ ఎగ్జామిన్ చేయాల్సిన వ్యక్తి మౌనంగా ఉండేసరికి అంతా విచిత్రంగా చూడసాగారు రమేష్ చంద్ర కేసి. రమేష్ చంద్ర గారు, కేసు వాయిదా వేద్దామా? ఆ మాటకి సూటిగా చూసింది వసుమతి. మీరు వేయదలుచుకున్న శిక్ష ఏదో త్వరగా వేయండి. ఇంకా నన్నిలా ఎన్ని రోజులు కోర్టుకు తిప్పి ప్రశ్నలతో వేధిస్తారు? నాకు హృదయం ఉంది. పరువు ప్రతిష్టలకేమీ లోటులేని వంశంలోనే పుట్టాను. ఈనాడు విధి వక్రించి ఈ విధంగా హైన్య పరిస్థితిలో పడి మానసికంగా చిత్రవద పొందుతున్నాను. ఇంకా నన్నెందుకు ఏడిపిస్తారు
అంటుంటే అందరి గుండెలు చెరువయ్యాయి. చట్టానికి కావలసింది సాక్ష్యం, అది పట్టుబడి ప్రత్యక్షంగా కనిపిస్తుంది. మనసు, అనుభూతులు కాదు కావలసింది. పుస్తకాలలోని రాతల ప్రకారం శిక్షలు పడక తప్పదు, జరిమానాలు పడక తప్పదు. ఇంక నీవేమన్నా చెప్పదలుచుకున్నావా? సూటిగా ప్రశ్నించాడు రమేష్ చంద్ర. ఏం చెప్పను, ఏం చెప్పుకోవాలి? నేను నేరస్తురాలిని. నేరాన్ని శిక్షించడం మీ కర్తవ్యం. మీ కర్తవ్యం మీరు నిర్వహించుకోండి, నిబ్బరంగా పలికింది వసుమతి. ఆ మాటకి ఏం చెప్పాలో దిక్కుతోచలేదు రమేష్ చంద్రకు. ముద్దాయి చెప్పిన వాటి దృష్ట్యా ఆమె సద్వత్తురానేనని, కేవలం విద్యాతృష్ణతో ఆ పనికి ఒక్కసారి పాల్పడిందని, రుజువైన నేరం నేరమే కనుక నెల రోజులు జైలు శిక్ష లేక 500 రూపాయలు జరిమానా విధించడమైనది. అది వింటూనే ఎందుకో నవ్వింది వసుమతి. ఎందుకు నవ్వుతావు? అడిగాడు మరో లాయర్. జరిమానా అంటే నవ్వొచ్చింది. పరీక్ష ఫీజుకు డబ్బు లేక నీచపు పని చేయబోయిన నాకు జరిమానాకి డబ్బెక్కడి నుంచి వస్తుంది? ఆ డబ్బు కోసం మళ్ళీ వినలేకపోయాడు రమేష్ చంద్ర. ప్లీజ్ స్టాప్ ఇట్ అంటూ కోర్టు కేసి తిరిగి, ఆ జరిమానా నేను చెల్లిస్తాను. అప్పటికప్పుడు 100 రూపాయల కాగితాలు 5 తీసి కోర్టువారి ముందు చెల్లించాడు రమేష్ చంద్ర. అంతా తెల్లబోయారు. అదేమిటి? ప్రశ్నించాడు మరో లాయర్. ఆ అమ్మాయి అన్నమాట విన్నారుగా. జరిమానా చెల్లించడానికి మళ్ళీ ఆమెను వ్యభిచారిణిగా తయారవమందామా? పువ్వులాంటి ఆమెను జైల్లో నెల రోజులు మగ్గపెట్టి ఆమె జీవితానికి శాశ్వత కళంకం ఆపాదించి ఆ పాలుగారే వయసును పంకిలం చేద్దామా? కుసుమపేసలమైన ఆ మృదుహృదయాన్ని నువ్వు పతితవు అన్న ముద్రతో 1,00,000 శకలాలు చేద్దామా? చెప్పండి, మీరే చెప్పండి, ఆవేశంగా అడిగాడు రమేష్ చంద్ర. ఐఎమ్ సారీ ఇలా అడిగినందుకు. నిజంగా మీరు ఒక యువతి జీవితం అన్ని విధాలా రక్షించిన వారయ్యారు అన్నాడు ప్రశంసగా. ఆ మాటకి పేలవంగా నవ్వుకున్నాడు రమేష్ చంద్ర. వెంటనే బయటికి వెళ్ళిపోయాడు. వసుమతి మెల్లగా బయటకొచ్చింది. కార్ దగ్గరగా ఆమె రాక కోసమే నిలబడి ఉన్నాడు రమేష్ చంద్ర కోర్టుకు కాస్త ఎడంగా. మెల్లగా తన దగ్గరకొచ్చి, మీకు నేను చాలా కృతజ్ఞురాల్ని అంది వసుమతి. అంతవరకు కూడగట్టుకుని వస్తున్న ధైర్యం జారిపోగా. అమ్మా వసు అంటూ కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు రమేష్ చంద్ర. నాన్నా, నన్ను గుర్తించావా? ఆనందంగా అడిగింది. గుర్తించి నేను రాత్రంతా అనుభవించిన నరకయాతన నీకెలా చెప్పను? మీ అమ్మ ఒక్కనాడైనా మీ విషయం తెలియనిచ్చింది కాదు. ఇన్నాళ్ళు ఎక్కడున్నారు? గుంటూరులో అమ్మ ఉద్యోగం చేసింది. నేను హై స్కూల్లో అక్కడే చదివాను. అక్కడి నుంచి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయింది. ఇక్కడ నేను ఇంటర్లో ఉండగా నీ మీద దిగులుతో కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ చనిపోయింది అమ్మ. అప్పటి నుంచి ఒంటరిగా అమ్మ దాచిన డబ్బుతో ఎలాగో నెట్టుకొచ్చాను. ఇప్పుడు అది కూడా లేక ఇలా నిర్భాగ్యురాల్ని కావాల్సి వచ్చింది. గుంటూరులో ఉంటూ విజయవాడకి ఉత్తరం రాయడానికి మనస్కరించలేదా వసు? కష్టంగానే అడిగాడు. అమ్మ వద్దంది. రాసినా మీ నాన్నకి అందవమ్మా అంటూ ఏడ్చింది. పోనీ వెళ్ళి చూద్దామన్నాను. మనని మీ నాన్న మర్చిపోయి ఉంటారు. వెళ్ళినా రానియరు. అవమానాలను ఎదుర్కోవాలి. ఆ శక్తి నాకు లేదు. పైగా మీ తాతగారికి నేను చచ్చిపోతానని చెప్పాను. ఇంకా మన ఉనికి ఆయనకి తెలియనియొద్దు అనేది. అలా అన్న అమ్మ రాను రాను ఒక్కసారి మీ నాన్నను చూడాలని ఉందమ్మా అంటూ ఏడుస్తుంటే దొంగతనంగా నేను ఒక ఉత్తరం రాశాను. అది అందిందో లేదో కానీ మీరు జవాబివ్వలేదు. ఆ తర్వాత అమ్మ పోయిందని రాశాను. అది తిరిగి వచ్చేయటంతో మీరు ఆ ఊరు వదిలారని అర్థం చేసుకుని ఏనాటికైనా మిమ్మల్ని ఒక్కసారి చూడకపోతానా అంటూ వెర్రిగా రోజులు గడుపుతున్నాను అంటూ ఆగింది వసుమతి. ఎన్ని బాధలు ఎదుర్కొన్నారు వసు అన్నాడు డగ్గుత్తికతో. ఆ మాటకు విషాదంగా నవ్వింది వసుమతి. నేను నా ఊహ మేరకు తెలిసినవి మీకు చెప్పాను. కానీ నిజంగా అష్టకష్టాలు పడింది మా అమ్మ. కానీ అవి చెప్పడానికి ఆమె లేదు. ఉంటే ఇంకా మీకు గుండెలు పిండే గాథలెన్నో చెప్పుండేది అంటూ చెమ్మగిల్లిన కళ్ళను తుడుచుకుంది వసుమతి. ఏడవకు వసు, ఇంకా నీ బాధ్యతంతా నాదే అన్నాడు ఆప్యాయంగా కూతురి తలనిమురుతూ, దుఃఖాన్ని దిగమింగుతూ. వసుమతి విస్మయంగా చూసింది. అవును తల్లి, నీ పరీక్షకి ఫీజులు ఇక నుంచి నేనే కడతాను. నువ్వు ఏం చదవాలంటే అది చదివిస్తాను. నిజంగానా అన్నట్టు చూస్తున్న వసుమతిని చూసి, ఏమ్మా నమ్మకం లేదా అని అడిగాడు. ఆ మాటకి తడబాటు కప్పిపుచ్చుకుని,
నేను మీలాగే లా పరీక్ష పాస్ అవ్వాలని ఉంది. ఆ మాట వింటూ మైమరిచిపోయాడు రమేష్ చంద్ర. తప్పకుండా చదివిస్తాను. నా ప్రాక్టీస్ అంతా నీకే ఇస్తాను. నా విద్యకు, నా వృత్తికి, నా డబ్బుకు వారసురాలివి నువ్వే అన్నాడు ఆనందంగా. నాన్న, ఇవన్నీ ఇలా అంటున్నారు కానీ పెద్దమ్మ ఒప్పుకోవద్దు? నిరాశగా అడిగింది వసుమతి. అవన్నీ నేను చూసుకుంటానమ్మా, నీకెందుకు భయం? ప్రస్తుతం నువ్వు మీ అమ్మ ఉన్న ఇంటికి దారి చూపించు. అక్కడ నా కోసం నా లత ఏమైనా గుర్తులు ఉంచిందేమో వెతుక్కుంటాను అంటూ కర్చీఫ్తో కళ్ళు తుడుచుకున్నాడు రమేష్ చంద్ర. తన తల్లిపై గల అతని ప్రేమను తొలిసారిగా గుర్తించిన వసుమతి పట్టరాని ఆనందంతో తండ్రితో పాటు కారులో కూర్చుంది. కారు బయలుదేరింది. కథ సమాప్తం. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.